ఆరాధన ప్రభు ఆది నుండి అంతవరకు మీరే తోడు చుట్టూ దయపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి, మొట్టమొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. యోహాను రాసిన పత్రిక చాలండి. ఇక్కడ మానవులు ఏం చేస్తున్నారా ఏంటి కూడా మనకి సాధ్యం కాదు. ఈ లోకంలో ప్రతిదీ కూడా ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవోపటము, ఇవి దేవుని వల్ల పుట్టినవి. ఇవి మనలో ఉంచుకొని మనం ప్రతి విషయంలో ముందుకెళ్తే మనం ప్రతి దాంట్లో విజయాలు ఉండవు, జయాలు పొందడం. చూడండి, మొట్టమొదటిగా శరీరాశ చూద్దాము. ఆది కాండము 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ఏం చెప్తుంది, దేవుడు వృక్ష ఫలాల్లో ప్రతిదీ తిని ఆ ఒక్క వృక్ష ఫలాన్ని తినవద్దానంట దేవుడు. కానీ ఇక్కడ ఏం చేస్తారు, 6వ వచనం చదివి, ఆ స్త్రీ వృక్ష ఫలాన్ని వృక్షమును ఆహారమును మంచిదనియు చాలండి. ఇక్కడ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ వృక్ష ఫలం ఆహారానికి మంచిదనియు అంటే ఇక్కడ శరీరాశ, తర్వాత నేత్రాశ, దాని ఇంకో రెండోదిగా ఏం చెప్తుంది, చూచుటకు రమ్యమైనది, జీవపుట్టమ్మము. ఇక్కడ ఏం కనపడుతున్నాయంటే తింటకు ఆహారానికి అందంగా కనపడుతుంది, తనకి మంచిదిగా, కనులకు అందంగా కనపడుతుందంట. ఈ లోకంలో మనం కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపటము వీటి మీదే మనం పాకులాడుతున్నాం తప్పితే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి భుజించుదుమా వీటి మీదే మనం ప్రయత్నం చేస్తున్నాం తప్పితే దేవుణ్ణి మనం గుర్తిరగలేకపోతున్నాం. ఇప్పుడు త్రాగుబోతులు, తిండిబోతులుగానే జీవిస్తున్నాం. శరీరాశ, శరీర కోరికలు తీర్చుకుంటూ, శరీరానికి లోబడిపోతూ, శరీర ఇచ్చలు తీర్చుకుంటూ బతుకుతున్నాం. కానీ దేవుని కొరకు నీవు నేను జీవించలేకపోతున్నాం. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. రోమిలకు రాసిన మనం శరీరానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏం చేస్తామంటే చచ్చిన వారం అవుతాం. ఎప్పుడైతే దేవుని ఆత్మానుసారంగా జీవిస్తామో అప్పుడు మనం బ్రతికిన వారంగా ఉంటాం. ఈరోజు మన శరీరారంగా సారంగా ఎంతకాలం నువ్వు జీవించినా సరే సచిన వారి కింద లెక్కే. నువ్వు బ్రతికుండా కానీ సచిన వారి కింద లెక్క అవుతావు అనమాట. ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తావో అప్పుడు నువ్వు బ్రతికినట్టు లెక్క. ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా శరీరానుసారంగానే జీవిస్తున్నాం, ఆత్మానుసారంగా నడవట్లేదు. ఇంకొకటి చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఒక్క పూట కూలి కొరకు ఏం చేశారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము.
ఏప్రిల్ రాసిన పత్రిక, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. చూడండి, ఒక్క పూట కూడి కొరకు ఏం చేశాడండి ఏసావు? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. కష్టపడ్డా. ఇక్కడ తన అడవిలోకి వెళ్ళి వేటాడి వస్తున్నప్పుడు ఏమి దొరక్క తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? ఎర్రని కోరండి తన అన్నని మోసం చేస్తాడు. ఏమని? నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు ఇస్తే అప్పుడు నేను ఈ కూర నీకు పెడతాను అంటాడు. చేసే దేవుడు లేక ఏం చేస్తాడంటే కూడి కోసం ఏం చేస్తాడు? తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేస్తాడు. అప్పుడు ఏంటి? ఆ దినాల్లో జ్యేష్ఠుడుగా పుట్టడం అంటే చాలా అదృష్టం అన్నమాట. జ్యేష్ఠుడికి రెండు విధాల ఫలాలు ఇస్తాడు దేవుడు. అంటే రెండు ఆత్మలు, అంటే ఏంటంటే ఆస్తిలో కానీ ఏదైనా కానీ 2 విధాల ఫలం అంట. జ్యేష్ఠులుగా పుట్టాలంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. అలాంటి జ్యేష్ఠత్వ హక్కులు కూడా ఒక పూట కూర్చుకొని ఏం చేశాడు? అమ్మివేశాడు. ఈ దినాల్లో నేను శరీరానుసారంగా శరీరాశలు తీర్చుకోవడానికి ఏం చేస్తున్నామంటే మన జ్యేష్ఠత్వ హక్కును కూడా, అది మన జీవించే జీవితాన్ని కూడా ఏం చేస్తున్నామంటే అమ్మివేసుకుంటున్నాం. తర్వాత ఏడుస్తున్నాడు, అయ్యా ఒక్క ఆశీర్వాదం అన్నా లేదయ్యా అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. మనం దినాన్ని ఏడిచేవారుగా ఉంటాం. ఏడుస్తాం, అయ్యా నువ్వు చెప్పినప్పుడు నేను వెళ్ళలేదయ్యా, నీ ఆశీర్వాదం నేను పోగొట్టుకున్నానయ్యా అని చెప్పి నేనేం చేస్తావంటే ఏడ్చే దినం వస్తుంది. ఆ దేవుని ఉగ్రత వస్తుంది. ఒక దినాన్ని కోల్చినప్పుడు నేనేం పశ్చాత్తాపడ్డా కానీ మనం ఏం చేయలేము. శరీరాశలు శరీర కోరికలు తీసుకుంటూ తినే ఆహారం ఏం తిందుమా ఏం త్రాగుమా అని ఇంటి మీదే మనం ఇచ్చేస్తున్నాం అనమాట. చూద్దాం, చూడండి, నేత్రాశ. రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. రెండో పేతురు 2:14 చదువు ఒకసారి. శాపగ్రస్తులయ్యండి. చూడండి, ఇక్కడ వ్యభిచారం చూసి పాపం చేయకుండా మానలేని వారు. మన కన్నులతో లోకంలో ఎన్నో చూస్తూ ఉంటాం. చూసిన వెంటనే దాన్ని ఏం చేస్తాం? ఆశిస్తాం. అలాగే ఒక వ్యభిచారం చూసి ఏం చేస్తారంటే ఆశిస్తారన్నమాట. మనం ఏం చేయాలి? వెంబడిని మనం మన కళ్ళని తిప్పుకోవాలి, మర్చుకోవాలి. అప్పుడే మనం ఇదిగా ఉంటాం. దేవుని సన్నిధిలో మనం ఏం చేసేవారిగా ఉంటామంటే న్యాయం చేసేవారిగా ఉంటాం. దినాల్లో నేనేం చేసి చెడు చూసి వెంబడిని దానికి ఆకర్షణ లోబడిపోతున్నాం. దాని ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఇక్కడ నేత్రాశికి లోబడి ఏ చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం ఒకటి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు. చాలండి. ఇక్కడ మన దేవుడు ఏం చేస్తున్నాడు? దేహమునకు దీపము కన్నే కనుక మనం ఏం చేయాలంటే తేటగా చూసుకోవాలి. దేహం అంతా వెలుగుమయమంటుంది. మనం ఏం చేస్తూ ఉంటాం? మన ఈ దేహంతో మన కళ్ళతో ఏం చేస్తాం? చూడగానే దృశ్యాలు చూస్తూ ఉంటాం. ఎన్నో పాపాలకి లోపడతా ఉంటాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ దేహమునకు దీపము కన్నే కనుక నువ్వు దాన్ని తేటగా ఉంచిన నీ దేహం అంతయో వెలుగుమయంగా ఉంటుంది. నువ్వు చీకటిగా చూస్తే చీకటిలోనే ఉంటావు. ఇక్కడ చెప్తుంది నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతయో చీకటిమయం ఉంటుంది. నువ్వు వెలుగుగా చూస్తే వెలుగుగా ఉంటుంది, నువ్వు చీకటిగా చూస్తే చీకటి అయిపోతుంది. నువ్వు దేని చూసేవారిగా ఉండాలి. నువ్వు
వెలుగును చూసేవారిగా ఉండాలా. ఈ దేహాన్ని నువ్వు ఎలా ఉంచుకున్నావు? వెలుగుమయంగా ఉంచుకుంటున్నావా, చీకటిమయంగా ఉంచుకుంటున్నావా? ఈ దినాల్లో నువ్వు నేనేంటంటే కన్నులతో ఎంతో పాపం చేస్తున్నాం, ఎంతో చెడుని చూస్తున్నాం, దాన్ని ఆకర్షిస్తున్నాం, దానికి లోపడుతున్నాం, శరీరానుసారంగా జీవిస్తున్నాం, నేత్రానుసారంగా జీవిస్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నాం చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనము. చాలు. ఇక్కడ ఆగానే ఏం చేస్తాడంటే శపించబడిన దాన్ని తిరిగి తీసుకోవడం చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ప్రభు గారు చెప్తున్నాడు, శపించబడింది ఏది మీరు ముట్టకూడదు, తీసుకొనకూడదు అని చెప్పినప్పుడు ఇక్కడ ఆకాన్ ఏం చేస్తాడా అంటే 7వ అధ్యాయం 21 వచ్చిన చూడండి. 7వ అధ్యాయం 21 వచ్చిన. చదవండి 26 దాకా చదవండి. చాలండి. ఇక్కడ శపించబడిన దాన్ని ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆకాను తీసుకొచ్చుకుంటున్నాడు. ఏమేమి తీసుకొచ్చాడండి? చీనారు, వస్త్రము, బంగారము, వెండిని, ఇవన్నిటిని తీసుకొచ్చి తన దేహాలు దాచుకుంటాడు. ఇక్కడ ఏం చేస్తాడు? తను కళ్ళతో చూసి ఏం చేస్తాడు? ఆకర్షించి లోనైపోయి తీసుకొచ్చుకుంటాడు అనమాట. దేవుడు దాన్ని క్షమించబడిందని తెలిసి కూడా ఏం చేస్తాడు? తీసుకొచ్చి మన రాసి పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారా అంటే అతన్ని మన రాళ్లతో కొట్టి చంపబడి తర్వాత అగ్నిలో కాల్స్తారు. ఈ దినాల నువ్వు నేను కూడా అలాంటి ఉగ్రత కోస్తాం. ఈ లోకంలో దేనికోసం మనం పరిగెడుతున్నాము? ధనం కోసం పరిగెడుతున్నావా? ఏది చూసినా కానీ కూడా వ్యర్థమే. వ్యర్థమైన వాటి కోసమే మనం ప్రయాసపడుతున్నాం. నువ్వు ఆస్తి కోసం పరిగెడుతున్నావా, లేదా నీ ఆహారం కోసం, ఏదైనా సరే దేవుడు నీకు ఏం చేస్తే నీకు సమకూర్చే దేవుడు ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు దేవుడు తెలుసా, నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము అయితే కన్నులకి రమ్యంగా కనపడితే దానికి ఆకర్షణ లోనుపైపోయి దాన్ని తీసుకొచ్చుకొని మనం దాచిపెట్టుకుంటాం. కన్నులకి రమ్యంగా దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటాం కూడా. దాని ఎంత తప్పు అనమాట అది. అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆకాను తీసుకొచ్చి బంగారం వెండిని ఆశించినప్పుడు ఏం చేయాలి? అగ్ని చేత కాల్చబడి రాళ్లతో కొట్టబడి చంపబడతారు. అలాంటి స్థితిలో నీవు నేను ఉన్నావు ఈ దినాన. ఇంకొకరిని చూద్దాం చూడండి. మత్తయి సువార్త 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. కాదు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. చదువు 23వ వచనం చదవమ్మా ఒకసారి. కాదమ్మా, దావీదు మహారాజు ఏం చేస్తారంటే స్నానం చేసిన ఉరియా భార్యను చూసి లేచి
ఆ, ఉమ్, ఆ, చూసి ఉమ్, 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 ఆ, ఉమ్. చూడండి ఇక్కడ దావీదు మహారాజు ఏం చేయాలి, వసంత యుద్ధాలకు పోయే సమయంలో సాయంకాల సమయంలో లేచి మిద్ది మీద ఏం చేస్తా ఉంటుంది అన్నింటిని చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక స్త్రీని చూసి ఆమెతో క్షీణించాలని చెప్పి దూతలను ఆజ్ఞాపించి తీసుకొచ్చి ఏం చేస్తాడు, ఆమెతో క్షీణిస్తాడు. ఎంత పాపం చేస్తాడు. ఇక్కడ ఒక రాజు అయి ఉండి దేవుడు ఎక్కడ గొర్రెలు కాసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక రాజుని చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడు దావీదు మహారాజు, కళ్ళతో చూసి పాపాన్ని చేస్తున్నాడు. తర్వాత ఏం చేస్తాడంటే తనకు ఎంతో ఇష్టమైన కుమారుని పోగొట్టుకుంటాడు. 18:33 వచనాల్లో చదవండి. ఉమ్, ఉమ్, ఆ, 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 ఆ. 2 సమూయేలు గ్రంథం 18:23 33 18:33. ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ. ఏడ్చిందని చూడండి. ఇక్కడ కళ్ళతో చూసి చేసిన పాపానికి ఏం చేస్తాడంటే తనకి ఎంతో ఇష్టమైన కుమారుణ్ణి పోగొట్టుకుంటాడు. గద్దె మీదకి వెళ్ళి ఏం చేస్తాడు, ప్రభుకి అయ్యా అబ్షలోమా అని చెప్పి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాడు దేవుడికి. అయ్యా నాకు బదులుగా నీకు బదులుగా నేను చనిపోయినా బాగుండే, నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష పొందేవా అని ఎంతో కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాడు దేవుడికి. ఎంతో ఇష్టమైన కుమారుని పోగొట్టుకున్నాడు. కళ్ళతో చూసి చేసిన పాపానికి ఏం చేశాడంటే తనకి ఇష్టమైన కుమారుని పోగొట్టుకున్నాడు. తర్వాత ఏమైంది, ఆ అన్నదమ్ముళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటూ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత పాపానికి ఒడిగట్టారనమాట. నేను ఈ జనాలు ఏం చేస్తాను, కళ్ళతో చూసి చేసిన పాపాలని నువ్వు కాదు నేను మన పెద్దలు మనం చేసిన పాపాలు మన బిడ్డల మీదకి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ దినాన మన కన్నును ఏం చేసుకోవాలంటే సూటిగా దేవుని వైపు చూసేవాడిగా ఉండాలి. నీ దేహము కన్ను దీపం వెలువై ఉండాలని చెప్తున్నారు దావీదు మహారాజు. నీ దేహం నాకు దీపము కన్నే కనుక. లేకపోతే ఏంటంటే మనం కూడా ఇలాంటి శాపగ్రస్తులు అయిపోతూ ఉంటాం. ఏదో మనకి మనం అనుకుంటామే కానీ ఎంతో శాపాన్ని మనం కోస్తా ఉంటాం అన్నమాట ఈ దినాల్లో. ఇక్కడ కన్నులతో చేసిన పాపానికి తన బిడ్డని ఇదే చేసుకున్నాడు అనమాట. ఎంతో ఇష్టమైన మనకు కూడా మనం చేసిన పాపానికి ఎన్నోసార్లు మనం కూడా ఎంతో మనకి ఇష్టమని పోగొట్టుకుంటా ఉంటాం. ఈ దినాల్లో నీవు నేను అలాగే ఉండవు. జీవపు డమ్మము చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము. చాలండి. ఇక్కడ హిజ్కియా చిన్న వయసులో ఏం చేస్తాడంటే దేవుని రాజుగా నియమిస్తాడనమాట. అతన్ని రాజుగా నియమించిన తర్వాత తనకి ఉజ్జియా రాజుగా నియమిస్తాడు. రాజుగా నియమించిన తర్వాత ఏమైందంటే అన్ని అతనికి సమకూర్చినప్పుడు ఏం చేస్తే ఎంతో అతనికి గర్వం అనేది వస్తుంది అనమాట. గర్వం అనేది వచ్చింది. యాజకులు చేయాల్సిన పని కూడా నేనే చేస్తానని చెప్పేసి ఏం చేస్తే వాళ్ళ మీద పెద్ద కోపం తెచ్చుకొని ఇచ్చేసినప్పుడు ఏం చేస్తారండి, చదవమ్మా 20వ వచనం చదువు.
చాలని ఇక్కడ ఏం చేశాడంటే దేవుని మాట దేవుని ఆజ్ఞ ధిక్కరించినప్పుడు ఇక్కడ ఏం యాజకుడు చేయాల్సిన పని నేను చేస్తానని ఎంతో గర్వంతో వాళ్ళ మీద కోపం తెచ్చుకొని వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే తన మొదటన కుష్టి పుట్టించాడు. ఒక రాజుగా తల మీద కిరీటం పెట్టుకోవాల్సిన స్థానాన్ని ఏం చేశాడంటే కుష్టి రోగం వచ్చేటట్టుగా చేశాడు. నువ్వు నేను ఈ దినాల గర్వంతో ఇది చదువుతున్నాము, జీవోపడ్డము గర్వం అనేది. తల మీద కిరీటం ఉంచుకోవాల్సిన స్థితిలో ఏం చేశాడంటే దేవుడు అతనికి కుష్టి రోగాన్ని ఇస్తాడు. నీవు నేను కూడా ఈ దినాల్లో ఏం చేస్తామంటే గర్వంతో విర్రవీగుతున్నాం. అహంతో ఏం చేస్తామంటే మనకు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలను కూడా పొందుకోవట్లేదు. ఈ దినాల నువ్వు నేను ఏం చేస్తామంటే శరీరాశ, నేత్రాశ, జీవోపడ్డమ్మ ఇంటికే మనం లోబడినవి దేవుని వలన పుట్టినవి కాదు, సాతాను వల్ల వచ్చినవి. వాటికే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఏం చేస్తున్నారు, మొట్టమొదటిగా ఏం చేశారండి, ఎర్రని చిక్కుడు కూడా ఏం చేశారు, తన అన్నను మోసం చేశారు. ఒక పూట కోసం ఏం చేశాడు, తన జ్యేష్ఠత పక్కన అమ్ముకున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు, తన కళతో చేసిన పాపానికి తన కుమారుణ్ణి, ఎంతో ఇష్టమైన కుమారుని పోగొట్టుకుంటాడు, చనిపోతాడు. ఇక్కడ ఉజియా రాజు కూడా చెప్తున్నాడు ఏంటి, ఎంతో ఆయన ఏం యాజకు చేయాల్సిన పని కూడా నేనేం చేస్తాను, ఎంత గర్వంతో వెర్రవిగి ఏం చేసి చివరికి ఒక కుష్టి రోగాన్ని, ఒక శాపగ్రస్తుడు అవుతాడు. ఈ దినాల నీవు నేను కూడా ఏ విధంగా ఉండాలంటే దేవునికి లోబడే వారిగా ఉండాలి. వీటన్నిటిని విడిచిపెట్టుకోవాలా. ఏమేమి విడిచిపెట్టుకోవాలా, శరీరాశ, నేత్రాశ, జీవోపడ్డము. ఇవి ఎప్పుడైతే మనలో నుంచి తీసివేసుకుంటామో ఆ దినాన నీవు నేను ఆశీర్వదించబడతాం అనమాట. ఒక దినాన మనం ఏం చేయాలంటే ఇవన్నీ మనలో తీసివేసుకున్నప్పుడు మనం ఆయన దేవుని ఆశీర్వాదం పొందేవారిగా ఉంటాం. ఇది నాన్న ఈ వాక్యం అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. మనలో ఏం తీసేసుకోవాలండి, శరీరాశ, నేత్రాశ, జీవం. అవి మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఏది చేసినా కానీ కూడా మనం ప్రతిఫలం పొందలేం. చేస్తామే కానీ మనం ఏమి నువ్వు ఈ లోకంలో ఆశించింది చేసినా కానీ కూడా అందువల్ల నీకు ప్రయోజనం లేదు, అన్ని నిష్ప్రయోజనమే. అని ఈ దినాల నువ్వు నేను చేస్తే మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిదీ ఈ లోకానుసారమైన శరీరాశని, నేత్రాశని, జీవోపడ్డమ్మాన్ని విడిచిపెట్టి నీవు నేను జీవించినప్పుడు ఎంత ఆశీర్వాదం చూస్తాం అనమాట. ఈ వాక్యం అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. వాక్య ప్రకారంగా ఒకరు ప్రార్థన చేయండి, తర్వాత ముగించుకున్నాం. అవును ప్రభువా, తండ్రి నేత్రాశ ప్రభువా, గతించిపోయిన ప్రభు తండ్రి, అవును ప్రభు, ప్రభావం తండ్రి, అవును తండ్రి, ప్రభు, మహిమని అన్నావు ప్రభు. అవును తండ్రి, సహాయం దయచేయండి ప్రభు. ఎవరికి నోరు లేవమ్మా, ఏకీభవించి ప్రార్థన చేయండి. అవును ప్రభు, ప్రభు, అవును ప్రభు, గర్వించే వారిగా ఉన్నావు నాయన. అవును ప్రభు, సహాయం దయచేయండి ప్రభు. అవును ప్రభు, అవును తండ్రి, అవును ప్రభు, సహాయం దయచేయండి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆ మధ్యలో తెలియని యశ్వంత్ గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. రెండో వర్తమానంగా వందనాలండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకున్నాము. పరిశుద్ధ రామ మధ్య తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభావం.
తండ్రి తండ్రి ఈ రోజు ఆదివారం దినం తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నీ వాక్యం వినాలని కూడి వచ్చిన్నారు తండ్రి వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ. ముందుగా చెప్పిన తండ్రి కిషోరామ తండ్రి మంచి వాక్యాన్ని మాకు అందించారు ప్రభావ. అలాగే తండ్రి నేను కూడా వాక్యం బోధించబోతుండగా తండ్రి నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ. నా ద్వారా తండ్రి మంచి మాటలు మీరు పలికించండి ప్రభావ. అలాగే తండ్రి నిద్రాత్మ ఎక్కడ పని చేయకుండా తండ్రి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఇలాగా చేయమని ఇచ్చిన ప్రార్థన మీ పాదాలని చేర్చుకోమని అతడైన యేసుక్రీస్తు నామంలో అడిగేటువంటి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వారంలో మనం ఒక జాతీయ పండుగని మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదండి. అందరికి తెలుసా ఏం పండుగ అది? స్వాతంత్ర దినోత్సవం. అంటే ఏంటి? మనకి బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చింది. అంటే బ్రిటిష్ వారి దగ్గర మనం బందీలుగా ఉన్నాం. అప్పుడు తర్వాత మనకి వారి దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చింది. ఎంతమందికి వచ్చిందండి స్వాతంత్రం? మనందరికి స్వాతంత్రం వచ్చిందా నిజంగా? ఎందుకు రాలేదు స్వాతంత్రం? స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఇది 78వ స్వాతంత్ర దినోత్సవం కదా. మనకి నిజంగానే స్వాతంత్రం వచ్చిందా? రాలేదండి. దేనికి రాలేదు స్వాతంత్రం? దేని నుంచి రాలేదు స్వాతంత్రం మనకి? మనమేదో కేవలం ఈ శరీరానుసారంగా బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం, కానీ మన పాప జీవితం నుంచి మనకి స్వాతంత్రం రాలేదు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. అందుకు యేసు చాలండి. ఏం చెప్తున్నారండి యేసు ప్రభు వారు ఇక్కడ? పాపంలోకి దాసుడు. అంటే దాసుడు అంటే ఏంది? బానిసత్వంలో ఉన్నాడని, పాపంలో. అంటే స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వచ్చిందంటే మనం నిజంగా పాపం చేయకుండా ఉన్నట్లే. కానీ ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కరు పాపం చేస్తున్నారా? ఏదో ఒక విధంగా మనం పాపం చేస్తానే ఉన్నాం. అంటే మనకి స్వాతంత్రం రానట్టే. నిజమైన స్వాతంత్రం మనకి ఎప్పుడు వచ్చింది? నిజమైన స్వాతంత్రం ఎప్పుడైతే ఆ పాపాన్ని మనం చేయకుండా ఉంటామో అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం. ఆ పాపాన్ని మనం చేయకుండా ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకున్నా కానీ అది మనకి కేవలం ఏదో మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని మనం జరుపుకున్నామే, కానీ మనకైతే నిజమైన స్వాతంత్రం అనేది రాలేదు. మనకి నిజమైన స్వాతంత్రం రావాలంటే ఏం చేయాలో మనం బైబిల్లో మనం చూసుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. సహోదరులారా, అయితే ఒక మాట, చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? 5వ అధ్యాయం 13వ వచనంలో మన స్టార్టింగ్ లో ఏం చెప్పాడు? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మనమంట ఫస్ట్ గా పుట్టటమే మనం స్వతంత్రులుగా పుట్టామంట. కానీ మనం పుట్టిన తర్వాత మనం చేసే పాపాల వల్ల మనం బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఏం పాపాలు చేస్తున్నామండి మనం? పాపాలంటే పెద్ద పెద్ద కదా. ఇందాక అన్నయ్య చెప్పాడు. ఏం చెప్పాడు ఇందాక అన్నయ్య? ఇవన్నీ పాపాలే. కేవలం పెద్ద పెద్ద పాపాలు అంటే వ్యభిచారం లేదా నరహత్య, ఇవే పాపం అనుకుంటున్నారా? ఇవి కాదు. అబద్ధం చెప్పడం కూడా ఒక పాపమే. ఇంకా చాలా ఉన్నాయండి. మన ప్రతిరోజు నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనుల్లో ఎన్నో పాపాలు చేస్తానే ఉన్నాం, కానీ అవి మనకు కనపడవు. మనకేమనిపిస్తుంది? ఏదో పెద్ద పెద్దయే పాపాలని బయటికి వస్తూ ఉంటాయి కదా వార్తల ద్వారా, అవే పాపాలు అనుకుంటాం. కానీ మనకి తెలియకుండా మనం ఎన్నో పాపాలు మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక అబద్ధం ఎలా పాపం అయ్యిద్ది అంటే చెప్తాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనం చూసినట్లయితే, నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, సత్యమే లేదు, మాటలాడును, వాడు అబద్ధికుడను. చాలండి. ఇక్కడ కేవలం మనం ఒక చిన్న అబద్ధం ఆడితే అసలు అబద్ధానికి జనకుడు ఎవడంట? సాతాను. మనం ఒక చిన్న అబద్ధం ఆడితే మనలో ఎవరున్నట్టు?
అంటే దాని అర్థం ఏంటి? మనం సాతాను యొక్క సాతానుకు బందీలుగా మనం ఉన్నట్లు. అందుకని మనం ఏం చేయాలంటే మనం మాట్లాడే ప్రతి మాట ఏదో జోక్ గా అనేసా అని కూడా మనం పొరపాటును కూడా మనం అనకూడదు. అది కూడా ఏంటి? ఒక అబద్ధమే. అది కూడా ఒక పాపమే. అలాంటి తర్వాత చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చెప్తా ఉంటారు, అన్నీ చేయదగినవి కావు. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. మనకు కూడా దేవుడు స్వాతంత్రం ఇస్తున్నాడు, ఏదైనా చేయొచ్చు. కానీ మనం ఏం చేయాలి? ఏవైతే చేయకూడదో అవి చేయకూడదు. అవేంటివి? పాపమే అండి. ఇందాక మనం చూసుకున్న అబద్ధాలు కానీ, వ్యభిచారం కానీ, నరాంతకులం కానీ, లేదా ఇంకా 10 ఆజ్ఞలు ఏవైతే ఇవి చేయకూడదు అన్నారో అవన్నీ మనం చేయకూడదు. అవన్నీ మనం చేస్తే మనం సాతాను యొక్క దాసులుగా లేదా బానిసత్వంగా, సాతాను యొక్క బానిసత్వంలో మనం ఉన్నట్లే మనకు స్వతంత్రం ఎప్పటికీ మనకు లభించదు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, అన్నీ చేయటానికి నాకు స్వాతంత్రం ఉందని. అలానే దేవుడు మొదటగా ఆదాము అవ్వను మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చూడండి. మరియు దేవుడని యెహోవా తినవచ్చు. చాలండి. ఏమన్నాడండి? దేవుడు ఆదాము అవ్వకి ఆ తోట మీద పూర్తి స్వేచ్ఛనిచ్చాడండి. ఏదైనా నిరభ్యంతరంగా తినవచ్చని స్వేచ్ఛనిచ్చాడు. అట్లానే మనకు కూడా దేవుడు ఈ భూమి మీద నువ్వు ఏదైనా చెయ్యి అని స్వేచ్ఛనిస్తాడు. కానీ వీళ్ళు ఏం చేశారు చూడండి. తర్వాత ఒక రిస్ట్రిక్షన్ పెట్టాడండి. మంచి చెడులు తెలివినిచ్చి వృక్ష ఫలము తినకూడదని చెప్పాడు. దేవుడు పూర్తిగా స్వేచ్ఛనిచ్చేసాడు ఎవరు? ఆదాం గారికి. కానీ ఆదాం గారు దానికి కట్టుబడి ఉన్నారా? లేదు. తర్వాత ఆ ఫలాన్ని తిన్నారు. మనం కూడా దేవుడు ఈ లోకంలో మనకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాడు. ఏమని? నువ్వు ఈ లోకంలో ఉండు, కానీ ఒకటి మాత్రం చేయ మాకు. ఏం చేయకూడదని చెప్తున్నారు? పాపము చేయకూడదని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఏదైతే చేయకూడదని చెప్తున్నాడో దాన్నే మనం చేస్తున్నాం. దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం పోగొట్టుకున్నాం. వ్యర్థంగా వాడేస్తున్నాం ఆ యొక్క పాపాన్ని, స్వాతంత్రాన్ని. పౌలు గారు అట్లా వాడుతున్నారా? అట్లా తన స్వాతంత్రం, దేవుడు తనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని వ్యర్థంగా ఎక్కడా ఉపయోగించలేదు. కానీ తను ఎంత బాగా చెప్పాడండి. లోకంలో నేను ఏది చేయడానికైనా నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయకూడదు అన్నాడు. మనకు కూడా అటువంటి స్వాతంత్రం దేవుడు ఇచ్చాడండి. ఫస్ట్ మనం చూసుకున్నాం, మనం స్వతంత్రంగానే పుట్టాం. అంటే పుట్టినప్పుడే మనకి దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పెరిగే కొద్దీ ఆ స్వతంత్రాన్ని పోగొట్టుకున్నాం, పాపంలోకి మనం వెళ్ళిపోయి. కానీ మనం అలా చేయకూడదు. యోహాను సువార్త 31వ అధ్యాయం 33వ వచనం చూడండి. 31వ అధ్యాయం 21 కాదు, ఒక్క నిమిషం అండి. 3వ అధ్యాయం చూడండి. కాదండి, అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే సత్యాన్ని వెదిగితే స్వాతంత్రం దొరుకుతుందని చెప్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయం దయచేసి ఎవరన్నా చూడండి. సత్యంలో స్వాతంత్రం ఉంటుందని చెప్తా ఉంటారండి అక్కడ. సరే, తర్వాత చెప్తానండి. యోహాను ఏం రాయబడి ఉండిద్ది అంటే అక్కడ మీరు సత్యాన్ని వెతికినట్లయితే సత్యం మీకు స్వాతంత్రం ఇచ్చిద్దని అక్కడ మెన్షన్ చేస్తారండి. కానీ మనం ఏం వెతుకుతున్నాం? 8 యోహాను సువార్త 8వ అధ్యాయం 33 అండి. 8 చాలండి. ఏం చేస్తుందండి? మనకి స్వతంత్రం ఏమి ఇచ్చిద్దండి? సత్యమే మనకి స్వతంత్రం ఇచ్చిద్దండి. కానీ మనం సత్యాన్ని వెతుకుతున్నామా? సత్యాన్ని వెతకమండి. మనం ఏం చేస్తాం? కేవలం పాపాన్నే మనం వెతుకుతాం. దానివల్ల ఏమైపోతున్నాం? మనం బానిసత్వంలోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటాం, చదువుకునే యవనస్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? హాస్టల్లో ఉంటారు.
లేదా కొంతమంది ఏం చేస్తారు, విదేశాలకు వెళ్తా ఉంటారు చదువు నిమిత్తం. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ కరెక్ట్ గా చదువుకుంటారా? చదువుకోరు. ఇప్పుడు నీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నానని ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, తాగుతారు, ఎన్నో కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమనుకుంటా ఉంటారు, నాకు స్వేచ్ఛ వచ్చింది, తల్లిదండ్రులు ఎవరు నన్ను ఆపేవాళ్ళు లేరు అని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. కానీ ఒకనొక దినాన మనం దేవునికి సాక్ష్యం ఇచ్చుకోవాల్సి వస్తుంది. దేవుడు ఏమన్నాడండి బైబిల్లో ఒక చోట అన్నాడు, మీ గురించి ఆకాశం అను భూమి సాక్ష్యం ఇచ్చిద్దండి. ప్రకృతి కూడా మన కోసం సాక్ష్యం ఇచ్చిద్ది. నేను దూరంగా ఉన్నాను, నాకు స్వేచ్ఛ దొరికింది అని మనం ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉంటే అది కరెక్ట్ కాదు. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ప్రకృతి మనం చేసే ప్రతి పని ఆయన పాదపీఠం. భూమి ఏదండి? దేవుని యొక్క పాదపీఠం అండి. అక్కడ మనం ఏదో ఒకటి చేస్తా ఉన్నాం, అంటే పాపం చేస్తా ఉన్నాం. అప్పుడు దేవుడికి మనం కనపడతా ఉంటామా లేదా? ఖచ్చితంగా కనపడతా ఉంటాం. కానీ ఏమనుకుంటాం, మనం దూరంగా ఉన్నాంలే, తల్లిదండ్రులకి మనం ఏం చేసేది తెలియదు అనుకుంటా ఉంటాం. దాని ద్వారా ఏమైద్ది, ఆ పాపంలో ఇంకా ఎక్కువ మునిగిపోతూ ఉంటాం. కానీ చివరికి ఏమైద్ది, ప్రకృతే మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటది. వీళ్ళు అనుకుంటా ఉంటారు, నేను ఒక ఫ్రీ బర్డ్ని, నేను తిరుగుతూ ఉన్నాను అనుకుంటున్నాం. కానీ అది నిజమేనా? కాదు. పాపం అనే దాంట్లో ఆ పాపానికి వాళ్ళు బందీలుగా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎంతో మంది తాగుతూ ఉంటారు. వాళ్ళు మానేయగలరా? తాగుడిని, ఆ మద్యాన్ని మానేయగలరా? ఎందుకని? వాళ్ళు దానికి బానిసలు అయిపోయారు. అంటే వాళ్ళకి స్వతంత్రం లేదు. ఆ యొక్క మద్యానికి వాళ్ళు బానిసలు అయిపోయారు. అలానే కొంతమంది ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు దూరంగా ఉండి. వాళ్ళు వ్యభిచారాన్ని మానుకోగలరా? మానుకోలేరు. ఎందుకు? వాళ్ళు వ్యభిచారానికి బానిసలు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో తిరుగుతాను, నాకు ఇష్టం వచ్చినట్టు తాగుతున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టు వ్యభిచారం చేస్తా ఉన్నాను, నాకు స్వేచ్ఛ ఉందనుకున్నాం. కానీ వాళ్ళేంటి, ఆ యొక్క తాగుడికి కానీ ఆ యొక్క వ్యభిచారానికి కానీ వాళ్ళు బానిసలు. వాళ్ళు ఇంకా పూర్తిగా స్వతంత్రం పొందలేదు వాటి నుంచి. నిజమే కదా? అలాగే మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉంది. స్వాతంత్రం ఎక్కడ ఉండిద్ది అంటండి, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండిద్దో అక్కడ ఉండిద్దండి. అంతేగాని తల్లిదండ్రులు లేని చోట కానీ, ఎక్కడో దూరం, అంటే మన ఒక్కళ్ళమే ఉన్న చోట కానీ స్వాతంత్రం ఉండదండి. మనం స్వేచ్ఛగా ఉన్నంత మాత్రాన మనకి స్వాతంత్రం దొరికినట్టు కాదు. ప్రభు ఆత్మ మనలో ఉంటే మనకి స్వాతంత్రం దొరికినట్టు. ఏమన్నాడు యేసు ప్రభు, ఇదిగో నేను మీ ఇంటి ఎదుటి నుండి మీ తలుపు తట్టుచున్నాను, ఎవడైనాను తలుపు తెరిచిన వాళ్ళు స్వతంత్రం, అంటే భోజనం చేస్తుంటారు అక్కడ. కానీ ఎవరైతే తలుపు తెరుస్తారో వాళ్ళకి నిజమైన స్వాతంత్రం లభించింది. కానీ మనం తలుపు తెరుస్తున్నామా? తలుపు తెరవట్లేదండి. మనం ఏం చేస్తా ఉంటాం, దేవుడు మన దగ్గర ఉండి మనకు మంచి జరిగినంత సేపు దేవుడిని చెప్పుకుంటా ఉంటాము. మంచి జరగకపోతే మనం ప్లేట్ మార్చేస్తాం, సాతాను వైపు వెళ్ళిపోతా ఉంటాం. దానివల్ల ఏమైంది, మనం సాతానికి బందీలు అయిపోతామండి. కానీ మనం ఏం చేయాలి, దేవునికి తలుపు తెరవాలి. అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం అనేది మనకి వచ్చింది. అంతేకాని ఈ లోకంలో జీవిస్తూ ఉంటా, ఈ సాతాన్ యొక్క బందీల్లో మనం ఉంటా మనకి స్వతంత్రం వచ్చిందంటే మనకి స్వతంత్రం రానట్టే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ఎవరండి మనల్ని స్వతంత్రులుగా చేసింది? యేసు ప్రభు వారండి. ఎట్లా చేశాడు మనల్ని స్వతంత్రులుగా? శిలువలో తను చనిపోయి తన రక్తం ద్వారా మనకి స్వాతంత్రం కలుగు చేశాడండి. ఆ స్వతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకున్నామండి? దేవుడు ఎంతో కష్టపడి యేసు ప్రభు వారు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన రక్తంతో మనకి స్వాతంత్రం కల్పించారండి. అటువంటి స్వాతంత్రాన్ని మనం ఉపయోగించుకున్నామా? దాన్ని దుర్వినియోగం చేసుకున్నామండి. ఒక ప్రాణం అంటే ఎంత విలువైందండి, ఎంతో విలువైంది కదా. యేసు ప్రభు వారి యొక్క రక్తం కూడా చాలా విలువైందండి. దాని ద్వారానే మనకి స్వాతంత్రం లభించింది. అటువంటి స్వాతంత్రం మనకి ఎప్పుడో దేవుడు ఇచ్చేశాడు, దేవుడు తన ప్రాణాలను అర్పించుకొని. కానీ దేవుడు స్వాతంత్రాన్ని మనకి ఇచ్చినా కానీ మనం ఏం చేస్తున్నాము, మనమే కావాలని పాపం వైపు వెళ్తా మనం సాతాను కింద బందీలం అయిపోతున్నాం అండి. దేవుడు తన ప్రాణాన్ని అర్పించింది దేనికోసం? మనం స్వతంత్రంగా చేసుకోవడం. దానికి ఏమైనా విలువ ఉందా? ఇప్పుడు
మనం పాపం వైపు వెళ్తా ఉంటే దానికి ఏమైనా విలువ ఇచ్చినట్ట, మనం విలువ ఇవ్వనట్టండి. కానీ మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, మనకి ఎప్పుడో స్వతంత్రం వచ్చింది. దేవుడు మనకి తన ప్రాణాలను అర్పించుకొని స్వతంత్రం ఇచ్చాడు. దాన్ని మనం మంచిగా వినియోగించుకోవాలి. అంతేకాని అదే 5వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. ఆత్మానుసారంగా నడుచుకునండి, నెరవేర్చడు. కానీ మనం ఏం చేస్తామండి, శరీరానుసారంగా మనం వెళ్తా ఉంటామండి. దానివల్ల ఏమైంది, మనం ఖచ్చితంగా శరీరానుసారంగా వెళ్తా ఉంటాం అంటే ఖచ్చితంగా లోకంలో పడిపోతా ఉంటాం, అవునా కాదా? కానీ మనం ఏం చేయాలి, ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడు శరీరం యొక్క అంటే శరీరాశలు మనం లెక్క చేయము, అవి మన యొద్దకు రావు. కేవలం ఈ శరీరాశల వల్లే కదా మనం సాతానికి బందీలం అయిపోతుంది, అవునా కాదా? కేవలం ఈ శరీరానుసారం అంటే ఈ శరీరం యొక్క ఆశలు మనం తీర్చడానికే మనం పాపంలో పడిపోతున్నాం. దానివల్లే మనం సాతానికి బందీలం అయిపోతున్నాం. కానీ మనం అట్లా పడిపోకూడదంటే ఏం చేయాలి, ఆత్మానుసారంగా మనం జీవించాలి. అప్పుడే మనం సాతాన్ యొక్క బంధంలోకి మనం వెళ్ళం. దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు కదా, ఆ స్వతంత్రాన్ని మనం పూర్తిగా వినియోగించుకోగలుగుతాం. ఎప్పుడంటే మనం వినియోగించుకోగలుగుతాం స్వాతంత్రాన్ని, ఆత్మానుసారంగా జీవిస్తే. ఎంతమంది ఆత్మానుసారంగా జీవిస్తున్నారండి? ఎవరమన్నా ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? ఎవరము ఆత్మానుసారంగా జీవించట్లేదు. కేవలం మన యొక్క శరీరానుసారంగానే మనం జీవిస్తున్నాం. దానివల్ల ఏం చేస్తాం, మనం సాతాన్ యొక్క బంధాల్లో పడిపోతున్నాం. మన యొక్క దేవుడిచ్చిన స్వతంత్రాన్ని కూడా మనం వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క స్వతంత్రాన్ని మనం వినియోగించుకోవాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. అప్పుడే మనం పాపంలో పడిపోము, ఎవరి కింద బందీలు మనం అవ్వమండి. ఈ యొక్క చిన్న వాక్యం మీకు అర్థమైందని కోరుకుంటూ నా యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నానండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. ప్రార్థన చేయండి ఎవరైనా. చిన్న వందనాలు ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రభావ సాతాను ప్రభావ ఎంతో ప్రభావ దానికి మేము బానిసలుగా జీవిస్తున్నాము ప్రభావ. అయితే మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ, మీరు ప్రభావ మా కోసం సిలువలో ఎంతో ప్రభావ త్యాగాన్ని చేసిన ప్రాణం స్వాతంత్రాన్ని ఇచ్చారు ప్రభావ. కానీ మేము దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం ప్రభావ. అవును ప్రభావ, క్షమించిన ప్రభావ. ఇంకా మాలో ఉన్న బానిసత్వ కట్టును తెంచమని అడుగుతున్నాం. అవును ప్రభావ, జీవించే కృపను మాకు అవును ప్రభావ. తలుపు తెరిస్తే తండ్రి మీరు మాలోకి వచ్చి తండ్రి స్వతంత్రం ఇస్తారు ప్రభావ. అవును ప్రభావ, యేసు ప్రభు వారి ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందని చెప్పారు ప్రభావ. అవును ప్రభావ, అవును ప్రభావ, జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. అవును ప్రభావ, ఆత్మానుసారంగా జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని, స్వతంత్రాన్ని మాకు దయచేయండి ప్రార్థన చేసుకున్నాను. యేసుక్రీస్తు రక్తపరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి వర్తమానం ఇచ్చిన యశ్వంత్ గారు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో రజనా శాస్త్రి గారు ఉన్నారు, వచ్చి వర్తమానం ఇస్తారు. దేవుడి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. నేను కథలు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో వెళ్ళి ప్రేమమైన కృపగల మా తండ్రి, మీ బంగారు పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ పునరుద్ధానం గురించి ప్రభానైనా గత పునరుద్ధానం గురించి ప్రభా ఇంతవరకు మీ సజీవ లెక్కలో కాపాడినందుకు మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇది నా తండ్రి నాయన మమ్మల్ని ఇక్కడ కూడి మిమ్మల్ని స్తుతించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇంతవరకు పాటలందులోనైనా నేను వర్తమానంలోనూ మీరు తోడులోని కృప చూపించి నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సమయంలో ప్రభా ఇక్కడ నేను నుంచొని మాట్లాడుతుండగా ప్రభా మీ బిడ్డలకి ఏ విధమైనటువంటి ఆత్మీయ ఆహారం కావాలో తండ్రి, అటువంటి ఆత్మీయ ఆహారం నా ద్వారా మీరు మాట్లాడించమని అడుగుతున్నాను తండ్రి. నాయన మీ నోటి బూరుగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. మీ కృప చూపించి భద్రపరచండి తండ్రి. నాయన
ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా నడిపించి ఎటువంటి నిద్ర శక్తులకి నేను ఎదురు చేయకుండా ప్రభా చక్కగా వినేవారిలాగా ఉంటాను కృప చూపించామని అడుగుతూ అది యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యోనా గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1వ అధ్యాయం 1 నుంచి నువ్వు లేచి నినివే పట్టణంలోకి పోయి ప్రకటించును. ఎక్కాను. బద్దలైపోయి వచ్చింది. చాలు చూడండి, ఇక్కడ యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యి ఏం చెప్పారంటే అక్కడ నీవు వెళ్ళి నినివే పట్టణానికి నినివే పట్టణానికి వెళ్ళి దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. వారి పరిస్థితి భయంకరంగా ఉంది. వారికి వెళ్ళి నువ్వు చెప్పు, ఈ విధంగా వారికి చెప్పు అని చెప్పినప్పుడు సరే వెళ్తామని చెప్పాడు. అక్కడ మాట ఇచ్చి అక్కడి నుంచి లెగిసి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడంట, తర్షీషు పట్టణానికి ఓడెక్కి వెళ్ళిపోయాడంట. ఆ ఓడలో వెళ్తున్నప్పుడు అక్కడ వాడు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాను ఒకటి ఎదురొచ్చిందంట. పెద్ద తుఫాను ఎదురొచ్చి ఎవరి వల్ల ఈ తుఫాను వచ్చిందని ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కలవరి పడిపోతా ఏంటి ఇది ఏమైపోతుంది అని చెప్పి అంతా కలవరి పడతా ఎవరి వల్ల జరిగిందని అడుగుతున్నప్పుడు ఇది నా వల్లే జరిగింది, నేను దేవుడు చెప్పిన మాట వినుకున్నా ఇట్లా వస్తున్నాను, నా వల్లే జరిగింది అని చెప్పి వారితో చెప్పినప్పుడు మరి మేము ఏం చేయాలి ఇప్పుడు అని అంటే నన్ను తీసి సముద్రంలో పడేసేయండి, అప్పుడు ఆ తుఫాను ఆగిపోతుందేమో అని అన్నప్పుడు అతన్ని తీసి లేపి ఆ సముద్రంలో పడేశారు. తీసి ఆయన సముద్రంలో పడేసారు. సముద్రంలో పడేస్తే ఏమైపోతారండి అసలు? అలా తిరిగి వస్తారా? సముద్రంలో ఈ మధ్య ఎంతో చూస్తున్నాం మనం, సముద్రంలోకి వెళ్ళిపోయి ఎంతో మంది చనిపోయారు. ఈ మధ్య బీచ్లన్నీ కూడా ఆపేశారు సముద్రాలు, అవును కదా? సముద్రంలో వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి వస్తారని ఎవరికి లేదు. మధ్యలోకి వెళ్ళిపోయినా పడిపోతే మళ్ళీ తిరిగి రారు ఇక వాళ్ళు. ఆ విధంగా ఉన్నప్పుడు సముద్రంలో పడేయండి నన్ను అన్నప్పుడు సముద్రంలో ఎత్తి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేసినప్పుడు ఆయన సముద్రంలో పడిపోలేదు. ఎక్కడ పడ్డాడంటే చూడండి, ఇక్కడ 17వ వచనం, గొప్ప మత్స్యం ఒకటి ఒక యోనాను మింగాలనని యెహోవా నియమించి ఉన్నాడు. యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో మింగాడు. చూసారా? ఆయన అక్కడి నుంచి పడేసిన వెంటనే ఆయన సముద్రంలో పడిపోలేదు. ఒక మత్స్యమును పంపించి దాన్ని యోనా పడుతున్నప్పుడు ఆ మత్స్యమును పంపించి మింగమని ఆ మత్స్యముని యేసు ప్రభువు పంపించాడు. అక్కడ ఎవరైనా నమ్ముతారా? ఒక చేప మనిషిని మింగిందంటే ఎవరైనా నమ్ముతారా? మనమే చేపలు పట్టుకొచ్చుకొని లేకపోతే మనమే చేపలు కొనుక్కొచ్చుకొని తింటున్నాం కదా ఈ రోజుల్లో. ఎవరైనా నమ్ముతారా ఒక చేప మనిషిని మింగుతుంటే? ఎవరు నమ్మరు. తర్వాత చూస్తే సైంటిస్టులు వచ్చి వాటిని కనుక్కొని ఒక మనిషిని మింగి అంత చేపలు కాదు, పెద్ద 2-3 మనిషిని మింగగల చేపలు కూడా ఉన్నాయని చెప్పి సముద్రాల్లో కనుగొన్నారు. అవునా? ఆ విధంగా ఒక మనిషిని మింగింది అంటే ఎవరు నమ్మలేదు. చాలా మంది అనుమానంతోనే ఉన్నారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. యోనా 3 రాత్రి పగళ్ళు తిమింగలం గడుపులో ఎలాగుండెనో
చాలు చాలు చూడండి, ఇక్కడ యోనా 3 రాత్రి పగళ్ళు తిమింగలం కడుపులో ఎలా ఉన్నాడో చూసారా? తిమింగలం అని చెప్తున్నారు ఇక్కడ. అక్కడ తర్జుమా చేసి ఏం చెప్పారు? మత్స్యం అని చెప్పారు. అక్కడ తిమింగలం కడుపులో ఏ విధంగా అయితే 3 దినాలు 3 రాత్రి పగళ్ళు ఉన్నాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. నమ్ముతారు ఎప్పుడైనా? సముద్రంలో ఒక చేప ఒక మనిషిని మింగిందంటే నమ్ముతారా నమ్మరా? ఆ విధంగా అక్కడ ఉన్నప్పుడు ఆయన సముద్రంలో నుంచి పడేసినప్పుడు ఆ మత్స్యం ఆయన్ని మింగిందంట. అక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు ఆ మత్స్యం ఏమని? యోనా వస్తే పడిపోతున్నాడు, సముద్రం నుంచి కింద పడుతున్నాడు కాబట్టి సముద్రంలో పడనీయకుండా నువ్వు వెళ్ళి దాన్ని అతన్ని మింగు అనగానే అది వెళ్ళిపోయి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళిపోయి అది మింగేసింది. ఒక జంతువులు, ఒక పక్షులు, ఒక లేదా ఏదైనా ఒక చేపలు, ఇవన్నీ కూడా దేవుడి మాటలు వింటున్నాయి, కానీ ఆయన రూపంలో చేసుకున్న నువ్వు నేను ఆయన మాట వినలేకపోతుంది. ప్రతి ఒక్కటి ఆయన మాటకు విలువిస్తుంది, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటున్నావు. అయినప్పటికీ నువ్వు ఆయన రూపంలో చేసుకున్న నువ్వు నేను మాత్రం ఆయనకి లోపడలేకపోతున్నావు. ఆయన చెప్పింది చేయలేకపోతున్నావు. ఆయన నడిపించినట్టుగా నడవలేకపోతున్నావు. ఇదే విధంగా యువ నాయకులు అదే మోసం చేయాలనుకున్నాడు, అక్కడి నుంచి పారిపోవాలనుకున్నాడు. అక్కడ దేవుడు ఇచ్చిన ప్రకారంగా దేవుడు చేయమన్నా చేయకుండా అక్కడి నుంచి పారిపోవాలనుకున్నాడు. ఎక్కడికి పారిపోతాడు? దేవుడి దగ్గర నుంచి ఎక్కడికి పారిపోతాడండి? చూడండి, కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 139:7 నుంచి. నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళ మందు పడుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును ఉండును అని నేను అనుకుని ఎడలా చాలు చాలు. చూసారా? నేను ఎక్కడికి వెళ్తే అక్కడ, సముద్రంలోకి వెళ్తే సముద్రంలో, ఆకాశంలోకి వెళ్తే ఆకాశంలో, ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఉంటున్నావు అని చెప్పి ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు. మరి ఎక్కడికి తప్పించుకుంటాడు? ఎక్కడికి తప్పించుకుంటాడండి? దేవుడికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడా? లేదా దేవుడికి కనపడకుండా ఎక్కడో ఎవరికి కనపడిన చోట దాక్కుందాం అనుకున్నాడా? దాక్కుంటే దేవుడికి కనపడ్డా? చూడండి, అది కూడా ఒకసారి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం. కాగా ఏదనగా నాకు కనపడకుండా రహస్య స్థలంలో దాగువాడు ఎవరైనా కలడా? నేను భూమి ఆకాశం అన్నట్టు ఉన్నవాడును కానా అంటున్నాడు. ఇదే వాక్యం. చూడండి, ఎక్కడో నువ్వు కనపడకుండా ఎక్కడో దూరంగా వెళ్ళి దాక్కుంటే కనపడవా ఆయనకి? లేదా ఎవరు చూడట్లేదని చెప్పి ఎక్కడో ఒక చోట పక్కన దాక్కుంటే మూలం దాక్కున్నాడు కనపడవా? పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు అంటే బలిపట్టి ఎదురుగా ఇక్కడ కొంతమంది కూర్చుంటారు, దాక్కుంటారు. ఇప్పుడు మన సంఘంలో ఎవరు లేరు చెప్తున్నా, కొన్ని చోట్ల. లేకపోతే వచ్చిన వాళ్ళు చూపరా ఇరుక్కొని కూర్చోడానికి మూల స్థలాలు ఎత్తుకొని దాక్కుంటారు. ఎందుకు? వాడు కూర్చొని వారి పని వారు చేసుకోవడానికి మూలలో కూర్చొని. ఏదంటే ఆదివారం వచ్చాం, ప్రార్థనకు వచ్చాం, అటెండెన్స్ ఇచ్చుకున్నాం, నా విధంగా వచ్చి ఒక మూలలో కూర్చుంటారు. ఆ విధంగా వచ్చి కూర్చున్నా కానీ వారిని దేవుడు చూడట్లేదా? ఒక దైవ సేవకుని మోసం చేస్తున్నావేమో, చేయొచ్చేమో. లేదా సంఘంలో ఉన్న వారిని మోసం చేసి అమ్మలో కూర్చోగలుగుతావేమో, కానీ నువ్వు దేవుడిని మోసం చేయలేవు. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దైవ సేవకుడు చూడలేకపోవచ్చు, సంఘంలో ఉన్నవారందరూ చూడలేకపోవచ్చేమో, కానీ దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే చేశాడు ఆయన. ఎవరు చూడట్లేదు, ఎవరు కనపడకుండా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు.
దేవుడిని మోసం చేయాలనుకొని వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన మాట ఇష్టం లేనప్పుడు ప్రభు ఇది నాకు కష్టంగా ఉంది అని చెప్పి ఆయనకి చెప్పొచ్చు కదా, చెప్పొచ్చా లేదా? ఆయన నువ్వు చెప్పిన పని నాకు కష్టంగా ఉంది ప్రభు అని చెప్పి దేవుడికి చెప్పొచ్చు. చెప్పకుండా సరే వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తర్షీషు వైపు వెళ్తున్న ఓడని చూసుకుని ఆ ఓడ ఎక్కేసి తను అక్కడి నుంచి ఆ ఓడలో దిగువ భాగానికి వెళ్ళి కూర్చొని ఏం చేశాడంట, చక్కగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవడానికి ఓడెక్కి కూర్చున్న తర్వాత దిగువ భాగానికి వెళ్ళిపోయి మంచిగా నిద్రపోతున్నాడండి. ఏం చేశాడు, మంచిగా నిద్రపోతున్నాడు. అక్కడికి వెళ్ళి తర్షీషులో చక్కగా ఎంజాయ్ చేయడానికి. ఇది నేను చేయలేను ప్రభా, ఎవరికైనా ఇవ్వు అని అంటే ఎవరైనా చేసుకునేవాళ్ళు కదా. ఇది నేను చేయలేను, ఎవరైనా కానీ ఏదైనా ఒక పని చెప్తే ఇది చేయలేను అనుకున్నప్పుడు ఇది నేను చేయలేను అని చెప్తే వేరే వాళ్ళు ఎవరో ఒకరు చెప్పి చేయించుకుంటారు కదా. చివరి క్షణం వరకు నేను చేస్తా అని చెప్పి చివరిలో ఏం చేస్తారు, చేయలేమంటారు. ఆ పాపను బట్టి నీకు కుదరలేదని అంటారు. ఈ విధంగా ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే నేను చేస్తానని అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం చేశాడు, వాడికి నిద్రపోతున్నాడు తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి. నేను చేయలేనప్పుడు ఎవరో ఒకరు చెప్తే, నేను చేయలేనని చెప్తే ఎవరో ఒకరికి చెప్పి ఆయన చేయించుకునేవాడు. ఆయన చేస్తానని చెప్పి చేయలేదు. చేయకపోతే ఏమైపోతారండి, మనుషుల్ని మోసం చేయొచ్చేమో, మనుషుల్ని మోసం చేయొచ్చావు నీ మాటల ద్వారా, కానీ ఎవరిని మోసం చేయలేవు, నువ్వు దేవుడిని మోసం చేయలేవు అన్న విషయాన్ని గుర్తించాలి. దేవుడిని మోసం చేయలేము, ఎక్కడున్నా ఏ మూలన్నా ఎక్కడ దాక్కున్నా కానీ మన వెంటే ఉంటున్నాడు అన్న విషయాన్ని గుర్తించాలి. అక్కడ నుంచి బయలుదేరాడు. ఇంకా బయలుదేరి దిగువ భాగాన్ని కూర్చొని చక్కగా నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న సమయంలో పెద్ద తుఫాను ఒకటి వచ్చింది. అక్కడ పెద్ద తుఫాను వచ్చింది. ఏం చేయాలి నా ఓడలో ఉన్న వాళ్ళందరూ కలవరపడిపోతున్నారు. ఏమైపోతుంది, ఎవరి వల్ల ఇది వచ్చింది అని చెప్పి కలవరపడుతున్నప్పుడు చీట్లు వేయాలని చెప్పి వాళ్ళు చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చింది, దాంట్లో యోనా పేరు వచ్చింది. యోనా పేరు వచ్చింది. ఏం చేయాలనుకున్నప్పుడు చిట్లేస్తే దాంట్లో యోనా పేరు వచ్చింది. ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు, ఎందుకు ఇట్లా అని అడిగితే ఆయన ఏమన్నాడంట, చూడండి 1:9 ఏమంటాడు చూడండి. యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను అని చెప్తున్నాడు. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. అట్లా నేను దేవునికి భయభక్తులు గలవాడును, నేను ఆయన అక్కడికి వెళ్ళమంటే నేను వెళ్ళలేదు అని చెప్పి ఇక్కడ తప్పించుకోవాలని ఇటు వచ్చాను అని చెప్పి వారికి చెప్తున్నాడు. ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోవాలనుకున్నాడు అక్కడి నుంచి. కానీ అక్కడ ఉన్న వారందరికీ తెలిసిపోయేలాగా చేసుకున్నాడు. ఎవరు చెప్పండి, సైలెంట్ గా వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న వారందరికీ తెలుసుకునేలాగా ఆయనే చేసుకున్నాడు. ఎవరు నువ్వు అంటే నేను దేవుడికి భయపడేవాడిని, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడిని భయపడేవాడిని నేను అని చెప్పి చెప్తున్నాడు. అక్కడ ఆ మాట చెప్పిన తర్వాత ఓడలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఇంకా అల్లకొల్లోలం అయిపోతున్నారు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడికి భయపడేవాడు అంటున్నావు, మరి ఎందుకు ఇట్లా తప్పిపోవాలి, ఇట్లా తప్పించుకొని తిరిగి వచ్చేయాలని చెప్పి ఇట్లా అనుకుంటున్నావు, ఏంటి నువ్వు అసలు అని చెప్పి ఆ ఓడలో ఉన్నవారు ఇంకా భయం ఎక్కువైపోతున్న వారికి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ దేవుడి బిడ్డలే ఉంటారు కదా, ప్రతి ఒక్కరు ఉంటారు, అన్యులు ఉంటారు. వారికి కూడా దేవుడి విలువ తెలిసింది. ఏమని, నువ్వు దేవుడికి భయపడి వాడివి నువ్వే తప్పించుకొని వస్తున్నావు, ఇప్పుడు మన పని ఏమైపోతుందో అని చెప్పి ఆ ఓడలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు. వారందరూ అన్యులైనప్పటికీ వాళ్ళందరూ భయపడుతున్నారు. ఈ రోజుల్లో కూడా ఎట్లా ఉందంటే దేవుడు అంటే అన్యులకే భయం ఎక్కువ ఉంటుంది, కానీ దేవుడు బిడ్డలైనప్పుడు ఒక్కరు కూడా దేవుడి భయం ఉండట్లేదు. దేవుడు అంటే భయం ఉండట్లేదు. మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారా? లేదు. ప్రతి ఒక్కరు మానవులు అన్న తర్వాత ఏదో ఒక తప్పు, చిన్న తప్పు జరగడం అది సహజం. తప్పులు చేస్తారు. చేసిన తప్పుల గురించి మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారా? మనలో దేవుడు ఉంటే ఇక ముందు మనల్ని అడగటానికి. దేవుడు బిడ్డవి, నువ్వు దేవుడిని నమ్ముకునేవాడివి, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది కరెక్టేనా అని ఇక్కడ యోనాని అడిగినట్టుగా మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారా? మనలో దేవుడు ఉంటే మనం దేవుడి బిడ్డలు అని బయటకు చెప్పుకొని ఉంటే మనల్ని అడిగేవాళ్ళేమో కదా. మన దేవుడి బిడ్డలు అని ముందే బయటకు చెప్పుకొని ఉన్నట్టయితే మనల్ని అడిగేవాళ్ళు. మనం చెప్పుకోవట్లేదు కాబట్టి మనం అడగట్లేదు అనుకుంటా, అంతేనా? ఇక్కడ యోనా దేవుడి నామాన్ని మహిమపరచాల్సినటువంటి వాడు,
దేవుని నామాన్ని గణపరచాల్సినటువంటి వాడు ఏం చేశాడు ఇక్కడ? ఆయన నామాన్ని సిగ్గుపరిచాడండి. ఇక్కడ ఆయన నామాన్ని సిగ్గుపరిచాడు. అయినప్పటికీ తర్వాత ఒప్పుకున్నాడు, నేను చేసింది తప్పే అని చెప్పి అక్కడ ఒప్పుకున్నాడు. ఎవరైనా కానీ ఈ రోజులో చెప్పాం, ఇప్పుడు మానవ జీవితంలో ఏదో ఒక తప్పు జరగడం సహజం. అది తప్పు చేసినప్పుడు మన దేవుడి దగ్గర నుంచి మనం పొందుకునే ఒక గొప్ప వరం ఏంటంటే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అది ఒప్పుకొని క్షమాపణ అడిగితే ఆయన మనం క్షమించే దేవుడు. ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే ఆయన క్షమించే దేవుడు, దయగలిగిన దేవుడు ఆయన. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చాడు, ఇక్కడ నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించమని అడిగాడు. చూడండి 1వ అధ్యాయం 12వ వచనంలో. చెప్పింది చూడండి, ఒప్పుకున్నాడు. నా వల్లే ఇది వస్తుంది, నా వల్లే తుఫాను ముంచుకొస్తుంది, కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని చెప్పి వారికి చెప్తున్నాడు. ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే వారు ఏం చేశారంటే, అక్కడ ఉన్నవారు లేపి ఎత్తి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేసినప్పుడు యేసు ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆ మత్స్యం వచ్చి అక్కడ మింగేసిందంట. కరెక్ట్ గా ఆయన సముద్రం నుంచి పడుతున్నప్పుడు, మత్స్యమా వెళ్ళు, నా దాసుడు పడిపోతున్నాడు, నువ్వు వెళ్ళి మింగు, కాపాడాలి అని చెప్పి ఆ మత్స్యం దేవుడు ఆజ్ఞాపించి పంపించాడు. కరెక్ట్ గా అదే ఆయన ఎక్కడ పడుతున్నాడు, గొయ్యిగా ఎక్కడ వెళ్ళి నోరు చాటు పట్టుకుందాం. మరి క్రికెటర్స్ కూడా బాల్ పట్టుకోవడానికి ఎక్కడ ఉంటే ఒక్కొక్కసారి అక్కడ పడింది, ఇక్కడ పడింది, చేతిలో పడి కూడా జారి కిందకి వెళ్ళిపోతుంది. మరి కరెక్ట్ గా అది నోరు ఎట్లా చేసి కరెక్ట్ గా ఆయన ఎక్కడ పడతాడని ఎంత కంట్రోల్ చేసుకుని అంత కరెక్ట్ గా ఎట్లా పట్టుకుందాం. మరి ఆ విధంగా అది ఏం చేసిందంటే, కరెక్ట్ గా నోట్లో పడటానికి అది కరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ లో నుంచుందంట. ఆ ప్లేస్ లో ఉంది. ఆ విధంగా ఆ కడుపు పడినప్పుడు దాన్ని లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అనుకున్నాడు, యోనా అనుకున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, పరలోకానికి వెళ్తున్నానా నరకానికి వెళ్తున్నానా అని అర్థం కాలేదు. పరలోకానికి వెళ్తున్నానా నరకానికి వెళ్తున్నానా అని అర్థం కాలేదంట ఆయనకి. అప్పుడు కూడా ఓడలో నిద్రపోయి ఉన్నట్లయితే ఆ మత్స్యం కడుపులో నుంచి జీర్ణం అయిపోయి బయటకు వచ్చేసేవాడు కదా. జీర్ణం అయిపోయి బయటకు వచ్చేసేవాడేమో, నిద్రపోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమో చెప్పారు, ఎంతగానో మొత్తుకున్నారు. ఓడ నాయకుడు వచ్చి చెప్పాడు, అందరూ దేవుడు కూడా ప్రార్థిస్తున్నారు, నువ్వు కూడా లేచి ప్రార్థన చేయి అని చెప్పాడు అక్కడ. కానీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేశాడు? ప్రార్థిస్తున్నాడు. ఓడలో ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు ఆయనకి, ఆయనే ప్రార్థిస్తున్నాడు. అదేవిధంగా మనకు కూడా అన్ని బాగున్నప్పుడు, అన్ని సమకూర్చి మనకు చక్కగా అన్ని పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు మనం ప్రార్థన చేసుకోము. ఏదైనా మన మీదకి వచ్చినప్పుడే మనం ప్రార్థన చేసుకుంటాం. ఏదైనా బాగాలేదు అంటే మనం చేసుకున్నదే అది. లేకపోతే ఏదైనా ప్రయాణాలు వెళ్తున్నప్పుడు మనకి ఏదైనా జరిగింది అంటే అది మనం చేసుకున్నదే. అన్ని క్షేమంగా అన్ని చక్కగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకోవడానికి మనం ముందుకు రా. అన్ని పరిస్థితులు అనుకూలిస్తూ ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకోవడానికి ముందుకు రా. నీకు సమయం లేదు, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, రోగాన్ని పడిపోయి ఉన్నావు, ఇంకప్పుడు నీకు గుర్తు వస్తాడు దేవుడు కదా. సమయం ఉండి చక్కగా చేసుకో అన్నప్పుడు చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాడు. ఇదే చేశాడు యోనా కూడా. చక్కగా ఆయన చెప్పినట్టు చేస్తే ఏముండేది కాదు కదా. ఇక్కడ వచ్చాడు, ఆయన కడుపులో పడిపోయాడు. దాని కడుపులో మత్స్యం కడుపులో పడిపోతూ కేకలేస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు అని చెప్పి ఆయన కేకలేస్తున్నాడు. చాలా మంది ఈ రోజుల్లో ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, ప్రభువా నేను నిన్ను అడుగుతున్నా, ఇస్తావా ఇవ్వ, ఎప్పటి నుంచో అడుగుతున్నా, నేను విసిగిపోతున్నా, అడిగి నాకు ఇస్తావా ఇవ్వ అన్నట్టుగా ప్రార్థన చేస్తాడు. ఇస్తాడండి దేవుడు. నువ్వు అట్లా డిమాండ్ చేసి అడిగితే ఇస్తాడు. ఇంకొంతమంది ఎట్లా అడుగుతారంటే, నువ్వు నిజంగా దేవుడు అయితే నేను అడిగింది నాకు చెయ్యి. ఏం చేయాలంట? నిజంగా దేవుడు అయితే చేయాలంట. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 14:26. భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు
ధైర్యం తెచ్చుకొనుడి, నేనే చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడంట. నువ్వు నిజంగా దేవుడు అయితే, మరి అక్కడ ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే ఎవరో దయ్యం వస్తుంది, భూతం వస్తుంది, భయపడి కేకలేస్తున్నారంట. కేకలేస్తున్నప్పుడు ఇక్కడ భయపడొద్దు, నేనే అని చెప్పినప్పుడు పేదరు ఏమన్నాడంట, నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను కూడా ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ నీ దగ్గరికి రావడానికి రప్పించు అని అన్నాడంట. అన్నప్పుడు చూడండి ఇక్కడ 29లో, ఆయన రమ్మని గాని పేతురు ధోని మీద యేసునొద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడుచడం గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలేశాడు. ఫస్ట్ ఏమన్నాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వే అయితే నన్ను ఈ నీళ్ళ మీద నడవడానికి నా నీళ్ళ మీద నడిపించు అని, నీ దగ్గరికి రప్పించు అని అన్నాడు. ఆ నీళ్ళ మీద నడిపించు, నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వే అయితే అని అన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత గాలిని చూసి భయపడి ఆ సముద్రం పడిపోయి ఆ నీళ్ళలో పడిపోయిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, ఇంకా అయితే గీతే లేదు, ఇంకా నిజంగా దేవుడు అయితే లేదా నువ్వు చేస్తే చేయి, ఇంకా మాటలు లేవు. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడు. అయితే నిజంగా దేవుడు అయితే అనేది విశ్వాసమైనటువంటి ప్రార్థన కాదు, అవిశ్వాసం ప్రార్థన అది. ప్రభువాను నన్ను రక్షించయ్యా, నా తప్పులు ఒప్పుకున్నాను నీ దగ్గర అని చెప్పి మన తప్పులు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు అదే విశ్వాసమైన ప్రార్థన. విశ్వాసమైన ప్రార్థన అంటే అదే, కానీ ఏదో మనం చేస్తున్నామంటే ఏది నిజంగా దేవుడు అయితే చెయ్యి, లేకపోతే చేస్తే చెయ్యి, చేస్తావా లేదా అనేటువంటి విశ్వాసమైనటువంటి ప్రార్థనలు కాదు. అదే ఇక్కడ యోనా గారు అదే చేశాడు. ఆయన నమ్ముతున్నాడు, ఆయన చేసింది ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే పాజిటివ్ గా తీసుకుంటున్నాడు, నా ప్రార్థన నీ దగ్గరికి చేరిని అని అనుకుంటున్నాను. చూడండి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. ప్రత్యుత్తరం ఇచ్చును, చాలు చూడండి, నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు అని చెప్పి పాజిటివ్ గా ప్రార్థన చేసుకుంటున్నాడు. నా ప్రార్థన నీ దగ్గరికి చేరింది అని నేను నమ్ముతున్నాను అని చెప్పి అనుకుంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నా కానీ, మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నా దిక్కు నువ్వేనయ్యా, నాకు ఏ దిక్కు లేదు. ఏ దిక్కు లేని సమయంలో ఆయన వైపు చూసి ప్రార్థన చేసుకోవాలి. యోనా ఏం చేశాడు, ఏ దిక్కు లేని సమయంలో నువ్వే ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. దిక్కులేని సమయంలో దిక్కులేని వారికి ఆయనే దిక్కు అయి ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా. నువ్వు ఉద్యోగంలో ఉన్నావేమో, ఉద్యోగంలో ఉన్నప్పుడు అక్కడే ఉండి ప్రార్థన చేసుకో. లేకపోతే ఏదైనా పనిలో ఉన్నావేమో, అక్కడే ఉండి ప్రార్థన చేసుకో. నువ్వు ఆపత్కాలంలో నాకు మొరపెట్టగా నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. ఇంకే ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయనకి మొరపెట్టాలి, ఆయనకి ప్రార్థన చేసుకునే వారిలాగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు అదే చేశారు. 3 దినాలు కొంచెం సేపు ప్రార్థన చేసి కాముగా ఉండలేదు వాళ్ళు. అక్కడ ఏమైనా అక్కడ కొంచెం సేపు ప్రార్థన చేసి కాముగా ఉన్నట్లయితే ఇక అది కొంచెం ప్రార్థన చేసుకుని నిద్రపోయినట్టయితే ఓడలో నిద్రపోయినట్టుగా చక్కగా తినేసేది కదా. ఆ 3 రాత్రి పగళ్ళు ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు. 3 రాత్రి పగళ్ళు ఉపవాస ప్రార్థన. యోనాకి ఉపవాసమే, ఆ చేపకు కూడా ఉపవాసమే. అదే మన వాళ్ళని 3 రోజులు ఉపవాసం చేయమంటే చేస్తారా? చేయదు. ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే ఒక అరగంట ప్రార్థన కానీ సునీతాంటి వాటి నుంచి టీ పట్టుకొని రావాలి కదా. ఉపవాస ప్రార్థన అంటే అదే. మనకి టీ తాగొచ్చా అయ్యా కొంచెం, లేదా కొంచెం మంచినీళ్ళు తాగొచ్చా, లేదా కొన్ని మజ్జిగైనా తాగొచ్చా అని అడుగుతారు కదా ఉపవాస ప్రార్థన అంటే. కానీ ఇక్కడ 3 రోజులు 3 రాత్రింబగళ్ళు ఏం చేశారంట వాళ్ళు?
ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. యోనాతో పాటు ఎవరు కూడా, ఆ చేప కూడా ఉపవాసం ఉంది అక్కడ. ఆ 3 రోజుల్లో ఆ యోనా ఎంతో ట్రైనింగ్ అయిపోయాడు లోపల. నేను చెప్పింది నువ్వు చేయాలి. నినివే పట్టణానికి వెళ్ళి వారికి చెప్పమన్నప్పుడు నువ్వు వెళ్ళి చేయాలి. నేను చెప్పింది చేయను అనకూడదు అని చెప్తే, ప్రభువా నువ్వు చెప్పింది నేను చేస్తాను, నువ్వు వెళ్ళి చెప్పింది నేను చేస్తాను అని చెప్పాడు. నేను చెప్పిన దానికి నువ్వు వాళ్ళు వినరు, వారికి చెప్పిన అనవసరం అని నువ్వు నాకు ఎదురు చెప్పకూడదు, నేను చెప్పింది నువ్వు వెళ్ళి చేయటమే నీ పని అని చెప్పి యేసు ప్రభువు చెప్పారు. చెప్పినప్పుడు లోపడ్డాడు ఆయన. నువ్వు చెప్పింది నేను చేస్తానయ్యా, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడను, వ్యతిరేకంగా ఏది చేయను, నువ్వు చెప్పింది చేయటమే నా పని. ఆ నినివే పట్టణం వారిని రక్షించేవాడు నువ్వే, ఈ మత్స్యం కడుపులో ఉన్న రక్షించేవాడు, నన్ను రక్షించేవాడు నువ్వే, ఈ లోకంలో ఉన్న ప్రతి వారిని రక్షించేవాడు నువ్వే అని చెప్పి ఆయన కేకలు వేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు చూడండి ఇక్కడ 10వ వచనంలో, అంతటా యెహోవా మత్స్యముకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసిందంట. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అది ఎంతగానో మొరపెట్టి ప్రార్థన చేశాడు. తప్పు ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఒప్పుకొని ప్రార్థన చేసిన వెంటనే ఆ మత్స్యముకు ఆజ్ఞ ఇచ్చి ఆ యోనాను నేల మీద కక్కివేసిందంట. ఆ మత్స్యం ఆజ్ఞ ఇవ్వగానే ఆ విధంగా ప్రార్థన చేస్తే 3 రోజులు ట్రైనింగ్ అయిపోయాడు లోపల. ఎదురు చెప్పడానికి ఇష్టపడలేదు. ఎదురు చెప్పను నీకు, ఇంకా నువ్వు చెప్పింది చేయటం వరకే నా పని, ఇంకా లోబడిపోయాడు. రక్షించేవాడు నువ్వే అని చెప్పి ఆయన లోబడిపోయి ప్రార్థించినప్పుడు ఆ మత్స్యంకి ఆజ్ఞ ఇవ్వగానే అది కక్కేసిందంట. తర్వాత మళ్ళా యెహోవాకి మళ్ళీ ప్రత్యక్షమై మళ్ళా చెప్తాడు. చూడండి 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము చూడండి ఇక్కడ ఏం చేశాడంటే, అక్కడ నేను రెండోసారి ప్రత్యక్షమయ్యి రెండోసారి కూడా ఏం చెప్పాడు, అదే చెప్పాడు. యేసు ప్రభువారు ఒకసారి చెప్పారంటే 2 సార్లు కాదు, 3 సార్లు, 4 సార్లు ఒకటే చెప్తారు. నువ్వు అక్కడి నుంచి లేచి బయలుదేరి వెళ్ళిపోయి అని నినివే వారికి వెళ్ళిపోయిన వారికి 40 దినాల్లో వారు నాశనం అయిపోతున్నారు అని చెప్పి వారికి చెప్పమని చెప్పి ఆయన పంపించాడంట. పంపించమనగానే సైలెంట్ గా వెళ్తాను అని చెప్పి తనలోపే చక్కగా వచ్చేసాడు. వెళ్తాను అని చెప్పి ఇది చేయను అనకుండా బయలుదేరి వచ్చాడు. అదే ఆయన ఫస్ట్ లో చెప్పినప్పుడు అప్పుడే చక్కగా లేచి వచ్చేస్తే ఇంత ఉండేది కాదు కదా. ఇంతదాకా వచ్చేవాడు కాదు. అప్పుడే చెప్పగానే బయలుదేరి వస్తే ఏ ఉండేది కాదు. కానీ ఇక్కడ రెండవసారి ప్రత్యక్షం అని చెప్పినప్పుడు అక్కడి నుంచి లేచి వెంటనే బయలుదేరి నినివే పట్టణానికి వచ్చి వారందరికీ చెప్తున్నాడు. ఏమనంటే 40 దినాలలో ఇక్కడ ఉంటుంది చూడండి, నాశనమని ప్రకటన చేయగా పట్టుకున్నది. చాలా చూడండి ఇక్కడ 40 దినాలలో నాశనం అయిపోతున్నారని చెప్పి వారందరికి చెప్తున్నాడు. 40 దినాల్లో నాశనం అయిపోతున్నారు, 40 దినాల్లో నాశనం అయిపోతున్నారని కేకలేసుకుంటా తిరుగుతున్నప్పుడు సహజంగా అట్లా తిరుగుతుంటే మనం అయితే ఏమనుకుంటాం, ఏదో పిచ్చోడు వచ్చాడు ఏదో వాక్కుంటా తిరుగుతున్నాడు అనుకుంటాం కదా. ఏదో పిచ్చోడు వచ్చాడు వాక్కుంటా తిరుగుతున్నాడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఆయన అట్లా కేకలేసి చెప్పినప్పుడు ఆ నినివే పట్టణం వారంతా కూడా వారు తెలుసుకొని ఏం చేశారు, గోనెపట్ట కట్టుకొని వచ్చారంట. తర్వాత చూడండి, గోనెపట్ట కట్టుకున్న వారు ఆ ఊర్లో ఉన్న వారే కాదు, చూడండి తర్వాత 6వ వచనం చూడండి. ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుంచి దిగి రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట పట్టుకుని బూడిదలో కూర్చుండాను. చూడండి మాట చెప్పాడు, 40 దినాలలో నాశనం అయిపోతున్నారు అన్నప్పుడు ఆ ఊరు నినివే పట్టణంలో ఉన్న వారంతా ప్రతి ఒక్కరు వచ్చి గోనెపట్ట కట్టుకొని వచ్చేసారు. మనమైతే ఏదో పిచ్చోడు వాక్కుంటున్నాళ్లే తిరుగుతున్నాళ్లే అనుకునేవాళ్ళం కదా. ఏదో ఈ రోజులో సువార్త చాటం అంటే ఏదేదో చేస్తారు, ఏదేదో గొప్పగా ఏదో చేయాలి, గొప్పగా కనపడాలని చెప్పి ఇంకా ఏదో గొప్పగా చేసుకుంటా ఉంటారు. కానీ ఆర్భాటాలు వాళ్ళ ఆత్మలు మారవు.
ఆర్భాటాలు చేయడం వల్ల వాటి వల్ల ఆత్మలు మారవు. చెప్పే ఒక్క మాట అయినా సరే సూటిగా అర్థమయ్యేలాగా చెప్తే ఇక్కడ ఎవరు దిగొచ్చారంట? రాజు సైతమే సింహాసనం మీద నుంచి దిగివచ్చాడు. రాజు సైతమే సింహాసనం మీద నుంచి దిగివచ్చి తన రాజవస్త్రం తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడంట. కూర్చొని తన మంత్రులకి చెప్పాడు, ఇప్పుడు ప్రార్థన ఉపవాసుడు ప్రార్థన చేయాలి కాబట్టి అందరినీ రమ్మని చెప్పండి, అందరినీ పిలిపించాలి. అక్కడ ఉన్న జంతువులకి వేటికి కూడా ఆహారం పెట్టొద్దు, నీళ్లు పెట్టొద్దు అని చెప్పాడు. వారందరికి నీళ్లు పెట్టొద్దు, ఆహారం ఏమి పెట్టొద్దు అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఇవన్నీ? యోనా చెప్పాడా? రాజు తన మంత్రుల ద్వారా సెలవిచ్చాడు. రాజు తన మంత్రులకు సెలవిచ్చాడు. యోనా చెప్పలేదు. రాజే తన మంత్రులు తను తెలుసుకున్నాడు. యోనా చెప్పినప్పుడు తెలుసుకొని రాజే తన మంత్రులకు సెలవిచ్చాడు. చూడండి, ఏదో ఈ రోజుల్లో ఎట్లాగంటే ఏమనుకున్నారంటే వాళ్ళు కూడా మనం కూడా ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసినప్పుడు అతని మనసు మార్చుకొని తన హృదయం మార్చుకొని మనల్ని క్షమిస్తాడు అని చెప్పి వారందరూ కలిసి అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టారంట. వారందరూ అక్కడ కలిసి కూర్చొని ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టారు. చూడండి 10వ వచనం చూడండి. ఈ నినివే వారు మన చెడు నడతను మానుకొనగా వారు చేసిన క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని మాట ఇచ్చిన కీడు చేయక నేను. చూడండి, వారు 40 దినాల్లో నాశనం అయిపోతున్నారని చెప్పారు. అవునా కాదా? 40 దినాల్లో నాశనం అయిపోతున్నప్పుడు చెప్పిన మాటని వాళ్ళందరూ అక్కడ పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వారికి ఇచ్చిన తన మాట ఇచ్చిన కీడు చేయక మారాడంట. ఇక్కడ ఏం కాలేదు, ఇంకా ఏం జరగనీయకుండా ఆయన నాశనం అయిపోతుందని చెప్పిన మాటని ఏం జరగకుండా ఆయన చేశాడు అక్కడ. ఎందుకు? వారు పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారు మొర విని వారిని విడిపించారు. అక్కడ ఈ లోకంలో మనం చేయాల్సింది ఏంటంటే, మన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యలో చిక్కుతూనే ఉంటున్నాం, లేదా మనకి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటున్నాయి. అవి వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిపించాలి అంటే, ఆయన హృదయాన్ని మార్చాలంటే ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే, మనం విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడానికి ప్రార్థన చేసినప్పుడే మనకి ఎటువంటి సమస్య రాదు, ఎటువంటి అనారోగ్య బాధలు మనకు ఉండవు, ఎటువంటి సమస్యలు మనకు ఉండవు. మనం చేయాల్సింది కూడా అదే, విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడానికి ప్రార్థన చేసేవారిలాగా మనం ఉండాలి. ఉందామా? మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఏ విధంగా ప్రార్థన చేసుకుంటూ పశ్చాత్తాపడి ఆయనకి ఏ విధంగా విరిగి నలిగిన హృదయంతో మనం ఆయనకి ప్రార్థన చేసేవారిలాగా ఉంటున్నాము. ఆయన చూస్తున్నాడు, మనం మొర వింటున్నాడు ఆయన. మనం కూడా ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఇది నాకు ఇస్తామని నమ్ముచూరు ప్రార్థన చేసుకుంటే అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. లేకపోతే నాకు ఈ సమస్య నుంచి విడిపిస్తావు అని నమ్మి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు ఆ సమస్య నుంచి తప్పించుకుంటావు. లేదా ప్రభా నాకు ఈ అనారోగ్యంతో నేను బాధపడుతున్నాను అనుకుంటే ప్రభా దీని నుంచి నన్ను విడిపిస్తావు అని నమ్ముచున్నాను అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆ విధంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ఒకరు ప్రార్థన చేయండి, ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. పెద్దగా ప్రార్థన చేయండి, ఏకీభవించండి, చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరికి అర్థం కాలేదా వాక్యం? అర్థం కాలేదా? అర్థం కాకపోతే మళ్ళా కూర్చోబెట్టి ఫస్ట్ నుంచి చెప్పడమే కానీ ప్రార్థన చేయకుండా మౌనంగా ఉంటే మాత్రం ఊరుకునే పని లేదండి. ప్రార్థన చేయాలి, ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఏదో వాక్యం వింటున్నారు కానీ ఆ వాక్యానుసారంగా ప్రార్థన చేసుకోవడానికి మీకు ఓపిక రావట్లేదు, ప్రార్థన చేయలేకపోతున్నారు. అనారోగ్యాలు ఉంటున్నాయి, బాగోట్లేదంటే ఎందుకుండవు? మనమే చేసుకుంటున్నాం వాటిని. ప్రార్థన చేసుకోలేక ప్రార్థనలో నిర్లక్ష్యం అయిపోయి అన్ని మాకు సమకూర్చినప్పుడు, అన్ని వీలుగా ఉన్నప్పుడు మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నాం దేవా. మాకు అంతా తల మీదకి వచ్చినప్పుడు మేము ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. అప్పుడు నువ్వు మాకు గుర్తొస్తున్నావు తండ్రి. ప్రభా నిర్లక్ష్యం చేస్తున్నాం దేవా. అవును తండ్రి, అవును ప్రభా.
అవును తండ్రి. అవును ప్రభా, తీసుకోవాలి తండ్రి. అవును తండ్రి. అవును ప్రభా, సహాయం దయచేయండి తండ్రి. ఏదో నైనా సువార్త చేయడం అంటే ప్రభా ఏదో ఆర్భాటంగా ఏదో ఏదేదో చేస్తున్నాం కానీ ప్రభా ఆ ఆర్భాటాల వల్ల ఆత్మలు మారవన్న విషయాన్ని మేము గుర్తించలేకపోతున్నాం తండ్రి. చెప్పే ఒక్క మాట అయినా కానీ తండ్రి నీ గురించి పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా చెప్తే మరి నాయన వారి హృదయాలు రాజు సైతమే దిగొచ్చాడు తండ్రి. నాయన ఆ విధంగా నాయన మేము మీ గురించి సువార్త చాటే వారిలా ఉండని కృప చూపించండి తండ్రి. అవును తండ్రి. అవును ప్రభా, పవిత్ర గురించి కూడా ఒక ప్రార్థన, పవిత్ర గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన ఇది కూడా ఎంతగానో జ్వరంతో మళ్ళీ ఇప్పుడు జ్వరం వచ్చినట్టుంది, ఎంతగానో బాధపడుతుంది. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి విశ్వాసం తండ్రి, ఎంత విశ్వాసం అంటే తండ్రి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమని చెప్తే ఏం కాదులే శాస్త్రి తగ్గిపోతుంది, దేవుడే ఉన్నాడు ప్రార్థన చేద్దాం అన్నట్టుగా ప్రభా మరి విశ్వాసాన్ని మీరు నిలబెట్టండి తండ్రి. ఇప్పుడు ముట్టండి దేవా, స్వస్థత దయచేయండి తండ్రి. పునరుద్ధాన దినం రోజు పునరుద్ధాన శక్తితో ఒక గొప్ప కార్యం సంఘంలో జరిగించమని అడుగుతున్నాం తండ్రి. గొప్ప సాక్ష్యం వేలాగా మీరు కృప చూపించి భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇప్పుడు చుట్టూ మీ కంచి భద్రపరచండి తండ్రి. ఆ టైఫాయిడ్ నుంచి ప్రభా వాటి నుంచి పూర్తిగా విడిపించమని అడుగుతున్నాం దేవా. బ్లడ్ సెల్స్ నుంచి ప్రభా ఇంక్రీజ్ అవ్వడానికి మీరు కృప చూపించి భద్రపరచమని అడుగుతున్నాం. దానికి ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలో ప్రభా ఆ జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ బిడ్డ చుట్టూ మీ కంచి భద్రపరిచి కాపుదలు దయచే మంచి ఆరోగ్యంతో తల్లి తిరిగి మళ్ళీ ఒక దినాన్ని తల్లి గొప్ప సాక్షిగా నిలిచేదిలాగా ఉండడానికి చూపించమని అడుగుతున్నాం. చెప్పబడిన వాక్యాన్ని ప్రభావ చెప్పిన బిడ్డలు తండ్రి విని వదిలేసే వారిలా కాకుండా ప్రభావ వారి హృదయంలో కట్టుకొని ప్రభావ వాక్యానుసారంగా వారి జీవితాన్ని సాగించే వారిలా ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. చిన్న మాటలు మీ సన్నిధిలో చేర్చుకోమని అడుగుతూ నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచి వర్తమానం అందించిన మన పెద్ద శాస్త్రి అందరూ తెలియజేసుకుంటున్నాయండి. అలాగే మన మధ్యలో మన దాసులు ఉన్నారు, రాజధాని గారు వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుడు వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి ఏవైనా సమయాన్ని బట్టి దేవుడిని మనం ఎంతో ప్రార్థించేవారిగా ఎంతో మహిమపరిచేవారిగా ఉండాలి పిల్లలు. ఎందుకంటే ఈ దినాలు భయంకరమైన దినాల్లో ఉన్నాం. మనం జాగ్రత్తగా దేవుణ్ణి కలిగి జీవించేవారిగా నేను ఉండాలి. ఎందుకంటే మనకి 10ంటికి మొదలెసిన మనం 2 గంటలు అయ్యేసరికి మనకి మత్తులు వస్తూ ఉన్నాయి, నిద్రపోతూ ఉన్నాం. అదే ఏదే చోట అయితే ఎక్కడికైనా మనకి ఏమైనా డబ్బులు పంచుతున్నా కానీ ఏమైనా చీరలు ఉట్టికి పంచుతున్నారా యొక్క షాపులు అంటే ఏ విధంగా వెయిటింగ్ చేస్తామో తెలుసు అందరికి. ఎన్ని గంటలైనా ఉదయం నుంచి నైట్ 12 గంటలకైనా మనం అక్కడ వేచి ఉంటాం, అవునా కాదా? మరి అలాంటి కాడ ఈ లోకానికి ఎలా మనం సమయం ఇస్తున్నాము? దేవుడి యొక్క వాక్యానికి మనం 2 గంటలు అయ్యేసరికి మనకి మత్తులు వస్తుంది. 2 కూడా కాదా, వాక్యం మొదలేసి 2 గంటలు కూడా కాదు, 1 గంటన్నరకే మనకి మత్తులై దేవుడు అంటే అంత ఆసక్తితో ఉన్నాం మనం. వీళ్ళారా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనకు సమయం ఇచ్చిన విలువైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకోకుండా తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం వెలుగుండగానే ఏమన్నాడు, ఇల్లు చక్క పెట్టుకోవాలి.
అనేక హృదయం అనే వీటిని మనం చక్కబెట్టుకుందాం. జాగ్రత్తగా దేవుడి యొక్క లేఖనాలను మనం పరిశోధిద్దాం, పరీక్షించుకుందాం. ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రవేశించే వారిగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. ఇలా ఉండాలని కోరుకుంటూ రెండు నిమిషాలు ప్రార్థన చేసుకొని దైవ వాక్యం వెళ్దాం. ప్రార్థన చేసుకుని కలుగుతున్న ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ రామికిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామాలైనా ఇంతవరకునైనా మీ దాసులు ఎన్నో మాటలు బోధించారు ప్రభావ. నా తండ్రి అలా నా తండ్రి మేము వాక్యాన్ని విడిచిపెట్టే వారిని కాకుండా హృదయం భద్రం చేసుకోవాలా ప్రభావ. చేసుకుని నా తండ్రి నిత్యమునైనా నెరవేసుకుంటూ ప్రార్థించుకుంటూ నా తండ్రి ఈరోజు జీవించడం లైక్ చేయండి. లేక మధ్యాహ్న కాల సందేశంలో తల్లి నడపలపరిచి ప్రభుత్వాలను ప్రతి లోటు తెచ్చి నా తండ్రి మాట్లాడుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా మీకే మాట మహిమ ప్రభావాలు తెచ్చుకోవాలి. నా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించుకోవాలి తండ్రి. ఆమేన్. పిల్లరా, దేవుడి యొక్క లేఖనాల్లో కొన్ని వాక్యాలు మనం చూద్దాం. ఎందుకంటే మనము ఎంతో ఆలోచిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉండవని అనను, నాకు కూడా ఉంటాయి. కానీ ఎన్ని ఉన్నా ఏమున్నా ఈ లోకంలో అంతా వ్యర్థమే, అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటమే. కానీ దేవుడి యొక్క లేఖనాలు మనం వచ్చింది ఈ లోకానికి ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్తున్నాము, ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నాం అనేది మనం సిద్ధపడి జాగ్రత్తగా మనం వినాలి. ప్రతి లేఖనాలు విన్నట్లయితే మనం ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం అడుగు వెళ్తాం. చూడండి, దైవ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం పిల్లలు. ఎందుకంటే దేవుడి లేఖనాలు ఎంతో గొప్పవి. నిర్గమకాండం 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ, ఇన్ని దేని రూపములైనను విగ్రహములైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. చాలు అంటున్నాడు. నేను తప్ప నీకు ఏరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు నీళ్ళ ఎందే కానీ, ఏ రూపమునైనా నీవు విగ్రహమునైనను చేసుకోకూడదు. ఇదేంటంటే ఆజ్ఞ, అందరం తెలుసు. కానీ ఈ ఆజ్ఞల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి ప్రియులారా. ఏమన్నాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ ఎప్పుడు అతిక్రమిస్తున్నావో పాపం వస్తుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. చూసావా, పాపం అనేసరికి మనం తేలిగ్గా ఉంటుంది. పాపం అంటే ఏముందిలే అని అనుకుంటాం. ఆ పాపంలో వచ్చే పరివాసనం తర్వాత అనుభవిస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఒక రోగి అయినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ యొక్క అనుభవం ఏదో అప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా తెలియదు ఎవరికి. కాబట్టి మనం కూడా దేవుణ్ణి కలిగి జీవించేటప్పుడు ఈ లోకంలో ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. మనకే ఎప్పుడు ఎందుకు వస్తాయంటే నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు అన్ని శ్రమల గుండా వెళ్తూ ఉంటేనే ధైర్యంగా ఉండగలుగుతాం. జయించినప్పుడు ఎంత సంతోషం వస్తుంది, ఎంతో సంతోషిస్తాం. మరి ఆ శ్రమల గుండా మనం వెళ్ళవలసిన వారం. చూద్దాం, దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఏమన్నారు అక్కడ? షడ్రకు మెషకు అబేద్నెగోను వారు ఉన్నారు. ఉండి ఏమంటున్నారు? విగ్రహం చేశాడు. ఆ విగ్రహానికి సాగిలపడి మొక్కుకొని ఒక ఆజ్ఞ, రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇస్తే అక్కడ ఎంతో మంది ఉండవచ్చు, చాలా మంది ఉన్నారు దేవునికి వెళ్ళి. ఇప్పుడు మనం కూడా చాలా మంది ఉన్నాం. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎంతమంది ఉంటాం మనం? ఒక 30 మందిని ఉన్నాం అనుకుంటారు. ఇవి అలా ఎంతమంది దేవుడు కలిగిన వారు, దేవుడి యొక్క దేవాలయాలు ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉండవచ్చు. కానీ నిజమైనటువంటి దేవుడి యొక్క అక్కడికి వచ్చేసరికి ఏ విధంగా తప్పించుకుంటారో, ఏ విధంగా వెళ్ళిపోతారో, ఏ విధంగా వారు తప్పించుకుంటారో తెలుస్తూ ఉంది.
వీరు ముగ్గురే ఇక్కడ ఉన్నట్టుగా నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విగ్రహానికి మొక్కకుండా వీళ్ళ ముగ్గురే ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఏమన్నాడు, పైన ఆకాశం ఉంది కానీ ఏ రూపంలోనే మీరు సాగిల పడకూడదు, మొక్కకూడదు, పూజింపకూడదు, దాన్ని ఆశ్రయించకూడదు అన్నాడు. మరి వీళ్ళు ముగ్గురే ఇక్కడ నిలబడగలిగారు. మరి ఎంతమంది ఉన్నారు ఆ యొక్క దేశంలో? ఎంతో మంది ఉండవచ్చు, అవునా కదా? ఎంతో మంది. మరి మనం కూడా ఎంతో మంది ఉన్నాం, క్రైస్తవులం అయినట్లుగా మనం ఉన్నాం, కానీ దేవుడి యొక్క ఆజ్ఞల కాడికి వచ్చేసరికి మనం తప్పిపోయినట్టుగా ఉంటున్నాం, విడిచిపెడతా ఉన్నాం. దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నాం. ఎందుకులే నేను ఇందులో నుంచి బయటకు వచ్చాను, నన్ను ఎవరు చూస్తున్నారు, ఎవరు నన్ను విడిపిస్తారనే నీకు ఉండవచ్చు. కానీ దేవుడు మన పక్షాన ఉంటే అలా వాళ్ళని ఏ విధంగా ఆ అగ్ని గుండంలో నుంచి ఏ విధంగా తప్పించాడో మనకి తెలుసు. మనల్ని కూడా అలా తప్పిస్తాడు. దేవుడికి నమ్మకమైన వాడిగా నేను ఉండాలి. అలా నమ్మకమైన వాడిని దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన యొక్క నామం, యేసు నామంలో ఏది చెప్పినా జరిగిపోతాం. ఎందుకంటే మనకు తెలుసు, ఏ దయ్యమైనా ఏ శక్తి అయినా ఏదైనా యేసు నామం పేరు చెప్తే ఏమవుతుంది? లొంగిపోతుంది. అన్ని నామముల కన్నా ఏ నామము? యేసు నామం గొప్పది. ఆ నామంలో ఏది అయినా లొంగిపోవాల్సింది. ఎందుకంటే అలాంటి గొప్పనం. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, ఆయనకు మించింది ఏది ఈ లోకంలో లేదు. కాబట్టి అలాంటి జీవం కలిగిన దేవుడిని నీవు నేను నమ్ముతూ ఏ విధంగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, ఈ లోకంలో మనం పడిపోతూ ఉన్నాం. ఆయన యొక్క గొప్ప నామం. యోహాను సువార్తలు అంటారు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. 5వ అధ్యాయము, తండ్రి గణపరచున్నట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఏదట? సర్వాధికారం ఎవరికి అప్పగించి ఉన్నాడు? కుమారుడికి అప్పగించి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి పంపించి ఉన్నాడు. పంపించడానికి సర్వాన్ని అధికారాన్ని ఇచ్చాడు. మరి ఆ యొక్క అధికారాన్ని మనం చేజిక్చుకోవాలంటే మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఆయన పంపించిన ఆయన కుమారుడి మాట వినాలి, అవునా కాదా? ఆయన కుమారుడి మాట వింటే మనము ఈ లోకాన్ని జయిస్తాము. ఆయన ఏ మాటలు వినమన్నాడో, ఏ మాటలు చెప్తే ఆయనకి లోబడతాము, ప్రతిదీ మనకి యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకోసమే నేను ఏ విధంగా నా కుమారుడిని పంపించాను, ఆయన మాటలు మీరు వినాలి. అవే నిత్య జీవానికి తీసుకెళ్లే మాటలు. అదే అన్నాడు 39 కూడా చదవండి. అందులోనే 39వ వచనం, లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. లేఖనాలను పరిశోధించినప్పుడు నీకు అర్థమైంది. లేఖనాలు చదువుతున్నప్పుడు అర్థం దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, ఎలాగ నన్ను ఈ లోకాల నుంచి విడిపిస్తున్నాడు, ఈ లోకంలో, ఈ భయంకర లోకంలో తిరుగుతుంటే ఎలా తప్పిస్తున్నాడు, ఎలా ఆరోగ్యం ఇస్తున్నాడు, ఎలా జీవింపజేస్తున్నాడు, ఎలా నన్ను నడిపిస్తూ ఉన్నాడు అనేది లేఖనాలను మనం చూసి మనం చదువుతూ ఈ యొక్క జీవ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆ లేఖనంలోనే మనకి తెలియజేస్తూ ఉంది. నీవు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నా మార్గంలో నడుస్తావు అని ప్రతి లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది దేవుడి యొక్క లేఖనాలు. మరి తెలియజేస్తుంటే నువ్వు నేను ఏ విధంగా ఇంకనూ మనం జాగ్రత్తగా నడవకుండా, దేవుడికి ఇష్టంగా లేకుండా, దేవుడికి అసహ్యంగా ఉంటున్నావు. నువ్వు నేను అసహ్యమైన పనులు చేస్తూ ఉంటే దేవుడి సన్నిధికి రాలేరు, నిలబడలేరు, దేవుడి మాట వినలేరు. దేవుడికి ఇష్టమైతేనే కదా. ఇప్పుడు మనం ఒక అధికారి కాడికి పోతున్నామంటే అధికారి నేను చెప్పినప్పుడు రాలేదని అడుగుతాడేమో, చెప్పినప్పుడు వెళ్ళకపోతే ఊరుకుంటాడా? ఆయన అధికారి. మనం ఏంది, మనం ఏదో అడుగుకోవడానికి వెళ్తూ ఉన్నాం. ఆయన మన పని తీర్చుకోవడానికి, మన యొక్క కోరిక సఫలం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాం. వెళ్ళినప్పుడు మనం వినప్పుడు, ఆయన రమ్మనప్పుడు రాకపోతే వింటాడా? మరి మనం కూడా దేవుడి సొంతకు వచ్చాం. తండ్రి, నువ్వు నా యొక్క పరిస్థితి, నా యొక్క శ్రమ, నా కష్టము, నా బాధ నీకు తెలుసు నాయన. నీ దగ్గరికి నేను ఏ విధంగా వచ్చాను, ఏ మనసు పనికి వచ్చాను, ఏ హృదయంతో నీకు వచ్చాను. దేవుడి సన్నిధికి వచ్చావు, ఏ హృదయంతో వచ్చావో తెలుసా? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అంటావు అన్ని బాధలు, శ్రమలు, కష్టాలు అవన్నీ ఏం రావాలి? తీసుకొని రావాలి దేవుడి సన్నిధికి. తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలంట?
అవన్నిటినీ ఆయన మీద వేయాలి. వేసి వాక్యము ద్వారా మనం వాక్యాన్ని నింపుకొని ప్రశాంతంగా వెళ్ళాలంట. అది దేవుడి సన్నిధిలో ఉన్న గొప్పతనం. మనం ఏం చేస్తున్నాం, మన బాధలు మనమటే ఉంటున్నాయి, మరలా వెళ్తున్నాం, మరలా మన బాధలు మనం ఎంచుకుంటున్నాం. ఏ మనసుతో వస్తున్నావు ఈ యొక్క దేవుడి సన్నిధికి, ఏ హృదయంతో వస్తున్నావు, ఏ తలంతో వస్తున్నావు. దేవుడి సన్నిధిలో మన యొక్క బాధ వేదన మనకు తెలుసు. తండ్రి, నీ సన్నిధికి వస్తున్నానే, నీ సన్నిధిలో శాంతి ఉంది, సమాధానం ఉంది, ఆదరణ ఉంది, ప్రేమ ఉంది. మరి నీ సన్నిధికి నేను వచ్చాను ప్రభువా, నా బాధ తీర్చవా, నా ఆశ తీర్చవా, నా మనవి తీర్చవా. ఇగో నాకున్న ఈ శ్రమను బట్టి, ఈ వేదనను బట్టి, ఈ బాధను బట్టి నా తండ్రి ఇగో నాయన నేను మొరపెట్టుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా మాట్లాడు, నీ సన్నిధానంలో నా తండ్రి నేను ఉంటుండగా నా తండ్రి అని చెప్పి మనం ప్రార్థించే వారిగా ఉంటున్నామా? ప్రార్థించే వారిగా ఉంటున్నామా? ప్రార్థన రాదు, నిద్రైతే వస్తూ ఉంది పిల్లారా. ఎందుకు నిద్ర వస్తుంది? బాధ, శ్రమ, వేదన లేకపోతే హాయిగా నిద్ర వస్తుంది. కానీ ఆ యొక్క వేదన మనకి రావాలి, ఆ బాధ రావాలి, ఆ శ్రమ అంటే ఏంటో తెలియాలి. అప్పుడు తెలిసినప్పుడే ఆ యొక్క బాధ, వేదన, కన్నీరు కలగలుగుతాం. అది అంటాడు మత్తయి సువార్త 6:24 చూడండి. మత్తయి సువార్త 6:24 మీరు దేవునికి తిరిగి దాసులుగా ఉండనేరకుడి అన్నాడు. ఎవడనో ఇద్దరు మనుషులకు ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండదు. మనం ఏమో ఒకరి పక్షములే ఉండాలి, రెండు పక్షాలుగా ఉంటున్నావా ఈ లోకంలో? దేవుడు చదివితే దేవుడు అంటావు, బయటికి వెళ్తేనేమో నా ఇష్టానుసారంగా అంటావు, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నాకెవరు లేరు, చెప్పేవాడు లేరు, నన్ను చూసేవారు లేరు, నన్ను హెచ్చరించేవారు లేరు అనుకుంటున్నావా? ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు నేను ఎవరు తప్పించలేరు, ఎవరు విడిపించలేరు. ఈ లోకంలో విడిపించవచ్చు, ఎవరు మనుషులను ఆశ్రయించరు. అదే అంటాడు, మనుషుల్ని ఆశ్రయించడంటే 27:5 ఉంటుంది. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుడిని ఆశ్రయిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుడిని ఆశ్రయించాలి, దేవుడే ఆయన. ఈ లోకంలో మనం ఎలాగైనా ఉండవచ్చు అండి, ఎలాగ బ్రతకవచ్చు, ఏ విధంగా మనం జీవించవచ్చు. కానీ జాగ్రత్త, దేవుడు యందు నీవు ఉండకపోతే, దేవుడిని కలిగి ఉండకపోతే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడికి వెళ్ళిపోతావో ఆలోచించుకో. భయం లేకుండా, భక్తి లేకుండా ఏ విధంగా మనం భక్తి చేస్తున్నాం అండి దేవుడి సన్నిధికి వస్తూ, ఏ విధంగా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఉండకపోతే మనం ఆ యొక్క భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. దేవుడు లేఖనాలు వేస్తున్నారు. అదే అన్నాడు, ఇందాక మనం చదువుకున్నాం, ఈ లోకం దేనితో నిండి ఉంది? శరీరాశ, నేత్రాశ, జీవనముతో నిండి ఉంది. ఈ లోకం సాతాను చేతికి అప్పచెప్పబడి ఉంది. మరి క్రైస్తవుడు ఎంతో భయంతో, భక్తితో ఉండగలిగితేనే మనం ఈ పోరాటంలో నెగ్గగలిగితేనే మనం జయించగలుగుతాం, ఈ లోకాన్ని జయించగలుగుతాం. కాబట్టి మనం ఎంతో భక్తిలో, విశ్వాసంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, ప్రార్థించాలి, జయించాలి. అంటే క్రైస్తవుడికి ఎప్పుడు పోరాటాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి, కానీ జయాన్నిచ్చేది ఎవరు? మన పక్షాన యెహోవా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మనం ఏమి భయపడకూడదు. మనం నిర్గమాకాండం అంటాడు, నిర్గమాకాండం 15:26 చదవండి. నిర్గమాకాండం 16:15 నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఏది మీ వద్దకు రాను, ఏ తెగులు మీ వద్దకు రాదు. ఎందుకు స్వస్థపరిచే యెహోవాను నేనే. సృష్టిలో ఆయన చేతిలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఆయన అంటే మనకు భయం లేకుండా ఉంది. ఆయన చేతిలో సమస్తం ఉందండి. సమస్తం లోకమే ఆయన కలగజేసిన వాడే, నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడే, నిన్ను జీవింపజేస్తున్న వాడే. ఆయుష్, ఆరోగ్యం ఆయన చేతిలో ఉంటే, ఆయన చేతిలో ఉండ లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఊరుకుంటాడు ఆయన? మనం జాగ్రత్తగా జీవించాలి. ఎందుకంటే ఆయుష్ పొడిగించేది ఆయనే, రోగాన్ని తగ్గించేది ఆయనే, సమస్తము జరిగించేది ఆయనే. ఆయన మాట వినకుండా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఈ భూలోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించలేదు.
ఏదేమైనా దేవుడి ఇష్టమే నెరవేరాలి తప్ప నీ ఇష్టం నా ఇష్టం నెరవేర్చడానికి మనం మనుషులు ఏపాటి వారి ఎన్నిక లేని వారి మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు అంటే ఆయన పోలికగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పోలికగా మనం ఏర్పాటు చేసుకున్నాడు. నా పిల్లలు అని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి మనం తృణీకరిస్తున్నాం ఆయన్ని. మనం ఏ బాధ లేకుండా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఇంకా మత్తయి సువార్త 22:37 వచ్చిన చూడండి. 22వ అధ్యాయము మత్తయి సువార్త 22:37 వచ్చిన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తున్నావు నీవు? అయిపోయిన మాటలతోటి, పెదవులతోటి ఏదో వచ్చారు దేవుడు సన్నిధికని ప్రేమిస్తున్నావా? దేవుడు నన్ను కాపాడుతున్నాడని ప్రేమిస్తున్నావా? లేదు, ఈ హృదయపూర్వకంగా, మనసు పూర్వకంగా నిజంగానే ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ పరిస్థితిలో ఉన్నానంటే, ఇలా జీవిస్తున్నానంటే నీ కృప, నీ దయ, నీ ప్రేమే ప్రభువా ఈ స్థితిలో ఉన్నానంటే, ఈరోజు ఈ యొక్క సన్నిధానంలో నీవు నేను ఇలా ఉన్నామంటే, ఇలా ప్రార్థిస్తున్నామంటే ఆయన కృపే. లేకపోతే నీ ఈ లోకాన్ని విడిచి ఎంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళలేదు. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి హాస్పిటల్లో మూలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? అందరూ, సమస్తము అందరూ ఆయన వాక్యానికి లోబడే వారిగా ఉండాలి. కీర్తన 33వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. భూలోక నివాసులు అందరూ, ఒకరు కాదు అందరూ ఆయన్ని ప్రేమించే వారిగా ఉండాలి. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలను. భూలోక నివాసులు అందరూ ఆయనకు వెరవాలను, ఆయనకు దడవాలి. ఆయన అంటే భయపడాలి. ఏమనుకుంటారు? ఆయన అంటే మనమేమో నేనంటే నాకు ఎవరున్నారు, నాకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు, నేను ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి అని అనుకుంటున్నావా? నేను ఏర్పాటు చేసినవాడు నిన్ను ఈ భూలోకంలో నిన్ను ఈ స్థితిలో ఉంచాడంటే ఆయనకు భయపడాలని. నువ్వు ఈ లోకంలో ఎవరికి భయపడినా పర్వాలేదు, కానీ దేవుడికి భయపడేవాడికి ఉండాలి. దేవుడే, ఆయనే గొప్పవాడు, ఆయనే సృష్టికర్త, నిన్ను ఏర్పాటు చేస్తున్నవాడు, నిన్ను ఆదరిస్తున్నవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు, నిన్ను జీవింపజేస్తున్నాడు. ఆయనకి లోబడకుండా నీకు ఇష్టానుసారంగా నీవు ఉంటున్నావేమో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు పిల్లరా. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఉండాలి. ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. సామెతల గ్రంథం కూడా అంటాడు చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీ పూర్ణ హృదయముతో నీ స్వబుద్ధి ఆధారం చేసుకొనక నీవు నీ పూర్ణ హృదయంతో యెహోవాను ఆయన మీద నమ్మకం ఉంచాలి. నీ స్వబుద్ధి, నేను ఎలా సంపాదిస్తున్నాను, ఏ విధంగా నేను జీవిస్తున్నాను, నా అంత జ్ఞానం లేదు, నా అంత తెలివి లేదు, నేను మంచిగా బ్రతుకుతున్నాను, ఈ లోకంలో ఏదో ఒకటి చేసి నేను బ్రతకగలుగుతున్నాను అనుకుంటున్నావా? లేదు. నీ పూర్ణ మనసుతో యెహోవాను సేవించు, ఘనపరచు. అప్పుడు ఆయన నీకు కావలసింది ఇస్తూ ఉంటాడు. నీకు కావలసిందని ఇచ్చేవాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ ఉన్నాడు. యెహోవా నామం ఎంత గొప్ప నామం అంటే ఆ నామాన్ని మనం ధృవీకరిస్తూ ఉన్నాము. ఆ నామం అంటే భయం లేదు. ఎన్నో అంటాం, ఒట్లు పెడతా ఉంటాం, తండ్రి దేవుడి మీద ఒట్టు అని అంటూ ఉంటాం. కాబట్టి ఆ ఒట్లు కానీ ఏది మనం గొప్ప నామం అంటే ఆ నామానికి ఎటువంటి అసలు ఆ నామం ఏ విధంగా పలకాలి? అవమానంగా పలకూడదు, ఏదో తేలిక చేసి పలకూడదు. ఆ నామం ఉన్నతమైన నామం, ఎంత పరిశుద్ధంగా, ఎంత గొప్ప నామాన్ని ఎంత హెచ్చించే వారిగా మనం మాట్లాడాలి. అంత గొప్ప దేవుడు కాబట్టి ఆయన హెచ్చించే వారిగా ఉండాలి. యెషయా గ్రంథంలో కూడా చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, అది ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందలేను. ఏది విగ్రహంగా చేసుకోకూడదు పిల్లరా. ఏంటంటే విగ్రహములకు చెందలేదంటే ఒక విగ్రహాలకు మొక్కితేనే కాదు, ఆయన కంటే ఏది ప్రేమించినా
అది విగ్రహమే, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నట్లే. ఏది మనకి ఈ భూలోకంలో దేనిబడి ఎవరైనా కానీ ఏదైనా ప్రేమించినా ఈ లోకంలో ఆయన కంటే గొప్పగా ఏదిని మనం ప్రేమించకూడదు. ఎందుకంటే దేవుణ్ణే ప్రేమించాలి. ఆయన గొప్పని, ఆయన యొక్క నామాన్ని చాటించే వారిగా ఉండాలి. ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి, అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు. కాబట్టి నీవు నేను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎలా ఉన్నావు, నీవు నేను పరీక్షించుకొని నిజంగానే ప్రభువా నన్ను ఈ స్థితిలో ఉంచడానికి, ఇలా నిలబెట్టడానికి, ఇలా ప్రేమించడానికి, ఇలా నేను గణపరచడానికి నీ సన్నిధానములు నేను ఉన్నాను ప్రభువా. నీ సన్నిధానంలో ఉన్న నేను ప్రభువా ఏ విధంగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఏ విధంగా నేను స్తుతిస్తున్నాను, ఏ విధంగా నేను గణపరుస్తున్నాను, ఏ మనసు కలిగి నేను ఉన్నాను. నువ్వు నా హృదయంలో ఉన్నావా ప్రభువా? హృదయపూర్వకంగా, అదే నిన్ను మనసుపూర్వకంగా హృదయపూర్వకంగా నన్ను గణపరచండి, నన్ను మయంపరచండి. అప్పుడు మీరు ఏది కావాలో నన్ను అడగండి. ఎంత గొప్పవాడండి! ఎవరు ఇస్తారు ఆ మాట? ఎవరు ఇవ్వగలుగుతారా ఈ లోకంలో? పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు, ఈ లోకంలో మన ప్రాణాన్ని కాపాడుతున్నవాడు, జీవింపజేస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, సమస్తం ఆయన ఇచ్చేవాడు అండి. నేను ఇందుని బట్టి దేవుడు నేను ఎంతో స్తుతిస్తాను. నాకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నన్ను నా యొక్క ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ఇందుని బట్టి దేవుని గణపరచాలి, ఇందుని బట్టి దేవుని మయంపరచాలి. కాబట్టి దేవుడు నామాన్ని అంటే ఆయన అంటే భయపడాలి. దేనికి భయపడుతున్నావు నువ్వు? ఈ లోకానికి భయపడుతున్నావు, ఈ లోక మనుషులకు భయపడుతున్నావా? కాదు ప్రియులారా, జీవం ఇచ్చే దేవుడికి మనం భయపడాలి. మనల్ని కాపాడుతున్న మన దేవుడికి మనం భయపడాలి. ఆయనే గొప్ప నామం ఈ లోకంలో, అంత ఉంచిన నామం ఈ లోకంలో ఏ నామంలో లేదు. ఆ గొప్ప నామంలో ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉందో మనకు తెలుసు. ఆ నామంలో ఎంత బలం ఉందో మనకు తెలుసు. అదే చూద్దాం, చూడండి. యేసు నామయం అపోస్తుల కార్యములు అంటాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం తీయండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. అంత పేతురు, ఎన్ని బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తగా వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందినాయి. చూసిన ఏముంది? పైనుంచి సరైతే వారు దేవాలయానికి వెళ్తున్నారు. పేతురు యోహాను వెళ్ళేటప్పుడు ఆడ ఎవరున్నారు? కుట్టివాడై ఉన్నాడు. కుట్టివాడు ఏమనుకుంటారు? వస్తున్నారు దేవాలయానికి, నాకు ఎంతో ఇస్తారు జనం, ఎవరైనా ఏం చేస్తారు అనుకునేవారు. నాకు 10 రూపాయలు వేస్తారు, 20 రూపాయలు వస్తారు. ఆ హోదాన్ని బట్టి చూస్తూ ఉంటారు. అలాగే చూస్తూ ఉన్నప్పుడు ఏమన్నారు? ఆ కుట్టివాడితో ఏమన్నారు? మా కాడ ఎండి బంగారంలో మా కాడ లేవు, నజరేయుడైన యేసు నామములో లేవన్నారు. అబ్బా, ఎంత సంతోషమై ఉందో అతనికి, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత గంతులేశాడో ప్రియులారా. మనం కూడా ఆయన్ని కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం. అలాంటి గొప్ప నామము యేసయ్య నామం. ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామంలో బలం ఉంది, ఆ నామంలో ఆదరణ ఉంది, ప్రేమ ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. అంతకంటే ఇక ఏ నామం కావాలి మీకు? అంతకంటే అంత సంతోషం కంటే ఏ సంతోషం కావాలి ఈ లోకంలో? కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ఆ యొక్క గొప్ప నామాన్ని మనం ఏ విధంగా కలిగి ఉన్నాం? ఏ విధంగా ఆ నామానికి అవమానం తెచ్చేవారిగా ఉన్నామా? గణపరిచేవారిగా ఉన్నామా? మహిమపరిచేవారిగా ఉన్నామా? ఎత్తి చూపేవారిగా ఉన్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకొని నిజంగానే ప్రభువా, ఆ యొక్క నామమే, ఆ గొప్ప నామంలో నేను జీవిస్తున్నా, నేను ప్రభువా నిన్ను కలిగి ఉన్నా, నేను ప్రభువా ఏ విధంగా నేను ఉన్నాను ప్రభువా, ఏ విధంగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఈ నామకి ఘన తెచ్చేవారిగా ఉన్నాను, మహిమ తెచ్చేవారిగా ఉన్నాను, ఈ లోకంలో నశించేవారిగా ఉన్నానా, ఈ లోకానుసారంగా ఉన్నానా అనేది మనం పరీక్షించుకొని ఆ యొక్క పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఆ యొక్క గొప్ప నామాన్ని నేను కలిగి ఉన్నట్టయితే ఈ లోకాన్ని జయించేవారిగా ఉంటాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి గొప్ప నామం ఇచ్చిన దేవుని స్తుతించేవారిగా, గణించేవారిగా నేను ఉంటూ స్తుతిస్తూ ఆ యొక్క రాజ్యంలో నేను ప్రవేశించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ మధ్యాహ్న కాల ఆ భాగ్యం ఇచ్చిన ఆ దేవుడికి ఏ విధంగా నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏ విధంగా స్తుతిస్తున్నావు, ఏ విధంగా మహిమ తెచ్చేవాడిగా ఉన్నావు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించుకుని నిజంగానే ప్రభువా ఆ యొక్క నీ నామం ఎంతో విలువైంది, గొప్పమైంది ప్రభువా, నేను ఏ విధంగా నేను ఆ నామాన్ని లోబడి ఉంటున్నాను ప్రభువా అని మనం ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని
ఈ యొక్క మధ్యాహ్న కాల స్థితిగా గొప్ప నామంలో మీరు జీవితం రైతు మాకు దేవుడు దీవించుగాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడనైనా నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగానే ప్రభా నా తండ్రి గురైనా మేము ఎలా నిన్ను ప్రేమిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా నా తండ్రిగా నీలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ లోకం అశాశ్వతమైంది ప్రభా, ఈ లోకం ఎందుకు లేదు ప్రభా. ఈ లోకంలో నా తండ్రి ఏదైనా నా తండ్రి గురైనా ఏది చూసినా మేము ఆశిస్తూ ఉంటాం ప్రభా. నా తండ్రి అలా కాకున్నట్లుగా ప్రభా నా తండ్రి నువ్వు మాకు ఇచ్చిన ఈ యొక్క జీవ గ్రంథంలో ప్రతి మాటను నా తండ్రి నువ్వు మా కొరకే రాయించావు ప్రభా. నా తల్లి నేను ఏం ప్రేమిస్తున్నాను, ఎలా నేను జీవిస్తున్నాను, నేను ఈ లోకంలో ప్రేమిస్తున్నాను, నీకంటే ఎక్కువ ఏది ప్రేమించినా అది వ్యర్థమైంది ప్రభా. నా తండ్రి నీవే నిన్ను ప్రేమించాలి ముఖ్యంగా. ఎందుకంటే నువ్వు నా తండ్రి అయినా నాకు నా తండ్రిని కలగజేస్తున్నవాడు, నా ఆయుష్ పొడిగిస్తున్నవాడు, నాకు ఆరోగ్యమిస్తూ ఆనందిస్తూ సమస్తాన్ని ఏర్పాటు చేసిన నిన్ను ఇచ్చిపెట్టి నేను ఈ లోకంలో ఎలా జీవించగలుగుతాను ప్రభా. నా తండ్రి ఈ మధ్యలో కళ సమయంలో ప్రతి మాట హెచ్చరించినట్టు నా తండ్రి వందనాలు ప్రభా. మాట ప్రకారంగా జీవించే కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభా. మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా నీ పాదాల కాడ గోచరుకునే కృపను దయచేయండి ప్రభా. ఇగో నా తండ్రి నీ ఆజ్ఞ ప్రకారంగా నీ మాట విన్నప్పుడు, నీకు లోబడినప్పుడు నీకు ఏ రోగం రాదన్నావు నా తండ్రి. నీ కుటుంబంలో కానీ నా తండ్రి ఎటువంటిది రాదని చెప్పిన లేఖనాలుగా ప్రభావ అలా లేఖనాల ప్రకారంగా జీవించే కృపను దయచేయండి ప్రభావ. ప్రతి రోగి నా తండ్రి నీకు తెలుసు ప్రభావ. ఏ సమస్య ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ వేదనతో వచ్చిందో నీకు తెలుసు ప్రభావ. ప్రతి వేదన నుంచి విడుదల దయచేయండి. ప్రతి నా తండ్రి కూడా ఆయన వారికి ఉన్నటువంటి బాధల నుంచి, వేదన నుంచి, సమస్యల నుంచి, కష్టాల నుంచి విడుదల చేస్తాం ప్రభు. ఎందుకంటే నీ తండ్రిని అలాంటి ప్రభావ నా తండ్రి అలాంటి శక్తిని అలాంటి బలాన్ని దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి. ఏ దుష్టుడికి ఏ శాతానికి అధికారం లేదు ప్రభావ. నీ పరిశుద్ధాత్మను నింపుకొని ప్రభావ నా తండ్రి మేము నీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి. నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రతి ఒక్కరిని నా తండ్రి కూడా విడిచిపెట్టే వారికి కాకున్నట్లుగా విన్న ప్రకారంగా జీవిస్తున్నా తండ్రి. నీకు లోబడే వారిగా, నీ మాట వినేవారిగా, నీకు ఇష్టంగా ఉండేవారిగా మమ్మల్ని వాడుకోమని మధ్యాహ్న కాల సమయంలో చెప్పిన ప్రతి మాటలు నా తండ్రి బట్టి నీకు వందనాలు ప్రభావ. నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నీ సంధి మాతో ఉంచమని, దుష్టంధకర శక్తులను లయపరచమని నా ప్రేమ రక్షకులను యేసుక్రీస్తు వారి నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వర్తమానం అన్నగారు వందనాలు తెలియజేస్తున్నాయండి. అన్నిటికన్నా ఉన్నతమైన నామం